హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. మరి దేశవ్యాప్తంగా ఆగస్టు 1 తర్వాత సుప్రీంకోర్టు సబ్ కేటగరైజేషన్ విషయంలో ఇచ్చినటువంటి తీర్పు అనంతరం భారత్ బంద్తో సహా 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకవైపు మాదిగలు మేము విజయం సాధించామని సభలు పెడతా ఉంటే మాలలు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి సభలు పెట్టడం, ఏది ఏమైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది ఏంది అనేది అందరినీ రక్తి కట్టిస్తూ ఉన్నటువంటి విషయంలో అసలు నిజానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఏముంది, మరి భారత రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల ప్రకారంగా ఆ రిజర్వేషన్లని సబ్ కేటగరైజ్ చేసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయా, మరి అవకాశాలు ఉండేది ఉంటే పార్లమెంట్లో మాత్రమే బిల్లు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఒకరు చెప్తా ఉంటే రాష్ట్రాలకు చేసుకునే హక్కు ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అసలు ఏముంది, తీర్పులో ఏముంది, మనం బయట జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజము, దాంతోపాటు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలు ఏ రకమైనటువంటి ఆందోళనలు, మరి 30 ఏళ్ళ పోరాటానికి సంబంధించిన విషయంలో ఇది ఒక రకమైనటువంటి విజయంగా అనుకోవచ్చా, లేదంటే పంజాబ్ వర్సెస్ ప్రభుత్వానికి జరిగినటువంటి అంటే సుప్రీంకోర్టు జరిగినటువంటి ఆ తీర్పులో అసలు నిజాలు ఏంటివి అనే విషయంలో పూర్తిగా మనతో చర్చించడం కోసం సమతా సైనిక దళ నేషనల్ కోఆర్డినేటర్ దిగంబర్ కాంబ్లే గారు ఉన్నారు. వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా అన్న. బాగున్నారా? బుద్ధవందనం. సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పుని ఆగస్టు 1 నుండి వివిధ రకాలుగా కొంతమంది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఎన్ఐన్ మీడియా వేదికగా. అటు మాదిగ సామాజిక వర్గానికి ఇటు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇంటెలెక్చువల్స్ని కూర్చోబెట్టి దీని మీద డిబేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాం. ఆ తర్వాత కొన్ని మీడియా సమావేశాలు దాని ద్వారా జరిగినటువంటి పరిణామాలను కూడా మనం మన ఛానల్లో చూపించేటువంటి ప్రయత్నం చేశాము. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన విషయంలో 7 మంది జడ్జిలు అంతకుముందు ఈవి చెన్నై గారు ఇచ్చినటువంటి తీర్పుకి అనుకూలంగా లేదంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఇచ్చారా, ఈవి చెన్నై జడ్జిమెంట్ను తుంగలో దొక్కినట్లు అనుకోవాలా, అసలు ఏం జరుగుతుంది ఏంది అనే విషయంలో పూర్తి స్థాయిలో వీడియోలు రాలేదు. కాబట్టి సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయంలో ఆ 7 మంది జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు ఏంది, ఇది భారత రాజ్యాంగానికి లోబడి ఉందా, భారత రాజ్యాంగాన్ని అంటే అందులో వచ్చినటువంటి ఆర్టికల్స్ని దేనైనా అది తీసివేసేటువంటి ప్రయత్నం చేస్తుందా, ఏం జరుగుతుంది, రాష్ట్రపతి పార్లమెంటుకు సంబంధం లేకుండా రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే తీర్పులో ఎంతవరకు న్యాయం ఉంది అంటారు? ఇక్కడ మనం ఒక విషయం చూడాలా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అది జడ్జిమెంట్ కాదు, అది సూచనలు మాత్రమే, గైడ్లైన్స్ మాత్రమే. ఓకే. ఎందుకంటే మాండేటరీ కాదు. అక్కడ ఆయా రాష్ట్రాలకు కొన్ని గైడ్లైన్స్ చేసింది. ఈ జడ్జిమెంట్ను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మొత్తం 565 పేజీల జడ్జిమెంటు. అందులో జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ మనోజ్ మిశ్రా కలిసి ఇచ్చినటువంటి తీర్పు 139 పేజీలు ఉంది. అదే గవై నేతృత్వంలో ఒక 3 జడ్జిలు కలిసి సుమారుగా 281 పేజీల జడ్జిమెంట్. దాని తర్వాత మనం చూసినట్లయితే పంకజ్ మిట్టల్ ఒక 56 పేజీల జడ్జిమెంట్. ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే 7 జడ్జిల ధర్మాసనంలో కేవలం ఒక్క జడ్జి మాత్రమే, బేలా ఎం త్రివేది గారు రాజ్యాంగానికి లోబడి తీర్పిచ్చారు. మిగతా వాళ్ళందరూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ ఆ 6 ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను చూద్దాం. 6 ఇచ్చినటువంటి జడ్జిమెంట్కు భిన్నంగా ఒక జడ్జి జస్టిస్ బేలా ఎం త్రివేది చాలా స్పష్టంగా ఆమె ఏం పేర్కొంటుందంటే, లేనటువంటి అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లయితే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది అని స్పష్టంగా చెప్తుంది. ఈమె ఈ జడ్జ్ ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో అది రాజ్యాంగానికి లోబడి ఉంది. మిగిలిన వాళ్ళలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇటు జస్టిస్ చంద్రచూడ్ అండ్ మనోజ్ మిశ్రా ఇచ్చిన, గవై అండ్ 3 జడ్జిల ధర్మాసనం ఇచ్చిన పూర్తి స్థాయిలో అది కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్కు భిన్నంగా ఉంది. బేసికల్లీ అసలు రిజర్వేషన్ భారతదేశంలో ఇంట్రడ్యూస్ అవ్వడానికి రిజర్వేషన్ యొక్క క్రైటీరియా ఏమిటి, ఆధారాలు ఏమిటి, ఇవన్నీ పరిశీలనలోకి తీసుకోకుండా ఇంతకుముందు వచ్చినటువంటి జడ్జిమెంట్లో 2004లో వచ్చిన ఈవి చెన్నై జడ్జిమెంట్ కావచ్చు, లేదా 1992లో ఇందిరా సహాని జడ్జిమెంట్ కావచ్చు, ఆ జడ్జిమెంట్ని ఎక్కడ కోట్ చేయకుండా ఎంత దారుణంగా వీళ్ళు జడ్జిమెంట్ ఇస్తున్నారంటే మనం చూడొచ్చు. పంకజ్ మిట్టల్ ఇచ్చిన జడ్జిమెంట్లో
ఆయన భగవద్గీతను కోడ్ చేస్తూ భగవద్గీతలో వర్ణాలు ఉన్నాయి, కులాలు లేవు, కాబట్టి భగవద్గీత, మహాభారతం, స్కంద పురాణం ఈ ముగ్గురిని క్లియర్గా శ్లోకాలతో సహా ఆ జడ్జిమెంట్లో చెప్తూ భగవద్గీతలో వర్ణాలు మాత్రమే ఉన్నాయి, కులాలు లేవు, కాబట్టి సబ్ కేటగరైజేషన్ చేయొచ్చు, అదేవిధంగా క్రిమిలేయర్ను కూడా అప్లికేబుల్ చేయొచ్చు అనేది ఆయన చెప్తున్నాడు. ఏం తీర్పు ఇది? ఏ దేశంలో ఇస్తున్నారు ఈ తీర్పు? భగవద్గీతను కోడ్ చేస్తూ కులాలు లేవు, వర్ణాలు మాత్రమే ఉన్నాయి, కులాలు ఆ తర్వాత కాలంలో రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించబడిన ఒక జడ్జ్ ఒక సోషల్ సిస్టమ్ మీద కనీస అవగాహన లేదు. మిగతా జడ్జిమెంట్లో వచ్చినటువంటి విషయాలు ఏమిటి, దాని మీద ఎవరు స్టడీ చేయలేదు. ఇందిరా సహాని కేసులో వచ్చిన జడ్జిమెంట్ 9 మంది జడ్జిల ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను రెఫరెన్స్ ఎక్కడ తీసుకోవట్లేదు. జస్టిస్ ఏవి చెన్నై కేసులో తీసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా తీసుకున్నటువంటి ఆ సూచనలను వీళ్ళు ఎక్కడ పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు స్వతంత్రంగా వీళ్ళ ఇష్టరాజ్యంగా వీళ్ళు స్టేట్స్కు డైరెక్షన్ ఇస్తున్నారు. అది జడ్జిమెంట్ కాదు. రాష్ట్రాలు ఈ విధంగా చేస్తే బాగుంటుందేమో అని అంటున్నాయి తప్ప అది మ్యాండేటరీ ప్రతి రాష్ట్రం పాటించాలని ఎక్కడ లేదు. ఉన్నట్లయితే అది కంప్లీట్లీ తిరగబడే అవకాశం ఉంది. కాన్స్టిట్యూషన్కు ఇంకా చాలా వ్యతిరేకించినట్టు అవుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి వీళ్ళ సూచనలు మాత్రం చేస్తున్నారు. అసలు మీరు ఇక్కడ చూడండి, అసలు రాజ్యాంగం యొక్క బేసిస్ ఏంటి? రిజర్వేషన్ మీద. రాజ్యాంగంలో రిజర్వేషన్ మీద మీరు ఎక్కడైనా మొత్తం రాజ్యాంగం ఫ్రేమ్లో మీకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లో అది పొలిటికల్ రిజర్వేషన్ కావచ్చు, లేదా ఉద్యోగపరమైనటువంటి రిజర్వేషన్ కావచ్చు. ఈ రిజర్వేషన్ గమనించండి, ఆర్టికల్ 340 అయినా, ఆర్టికల్ 341 అయినా, ఆర్టికల్ 342 అయినా ఎక్కడైనా ఇది ఆర్థిక పరమైన ఆధారం చూపిస్తుందా? ఆర్థిక పరమైన వెనుకబాటుతనం అనే ఆధారం కాన్స్టిట్యూషన్ ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. 340 కూడా లేదా? 340లో కూడా లేదు. కాన్స్టిట్యూషన్ తెచ్చా దాంట్లో 340 డెఫినేషన్ ఏంటి కూడా చూపిస్తా నేను. ఏ బేసిస్ మీద 340 నిర్వచించడం జరిగింది? సామాజిక వెనుకబాటుతనం, విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనాన్ని ఆధారంగా చేసుకొని వెనుకబడినటువంటి తరగతులకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారము రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రపతి ఆధ్వర్యంలో కమిషన్ నియమించాలని ఉంది. 340లో కూడా ఎక్కడ ఆర్థికంగా వెనుకబాటుతనం మెన్షన్ చేయలేదు. 341లో లేదు, 342లో లేదు. ఇక ఆర్టికల్ 16 రెఫరెన్సెస్ ఏంటి? అది మనం తర్వాత డిస్కషన్లో తర్వాత 15 ఏం చెప్తుంది, 16 ఏం చెప్తుంది, 241A ఏం చెప్తుంది, దీన్ని క్షుణ్ణంగా మనం పరిశీలిద్దాం. అసలు రిజర్వేషన్ కల్పించడానికి బేసిస్ ఏంటంటే సామాజిక వెనుకబాటుతనం, విద్యాపరమైన వెనుకబాటుతనం తప్ప ఎక్కడ కూడా ఆర్థికపరమైన వెనుకబాటుతనం కాదు. ఒకవేళ ఆర్థికపరమైన వెనుకబాటుతనంతో ఈ జడ్జిమెంట్ వచ్చిందంటే అది కంప్లీట్లీ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్కు వ్యతిరేకమైన జడ్జిమెంట్. కంప్లీట్లీ కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకమైన జడ్జిమెంట్. మరి అట్లయితే ఇప్పుడు 92లో వచ్చినటువంటి ఇందిరా సహాని కేసు ఏదైతుందో వాళ్ళు కూడా ఇప్పుడు కేటగరైజేషన్ బీసీలకు సంబంధించిన కేటగరైజేషన్ చేసుకోవచ్చు అన్నారు కదా, అది అంటే 340కి లోబడి ఉందా? అది ఎట్లుంది మరి? 340కి భిన్నంగానే ఉంది. ఇందిరా సహాని కేసులో వచ్చిన 9 జడ్జిల జడ్జిమెంట్ కూడా ఆర్టికల్ 340కి భిన్నంగా ఉంది. బీసీలలో క్రిమి లేయర్ వర్తిస్తుంది, చేయవచ్చు అని చెప్తుంది. అసలు 340 యొక్క డెఫినేషన్ ఏంటి? సామాజిక వెనుకబాటుతనం, అదేవిధంగా విద్యాపరమైనటువంటి అవకాశాల్లో ఉన్నటువంటి వెనుకబాటుతనం నిర్మూలించడానికి అని ఉంది కదా, సమానత్వాన్ని సాధించడానికి అని ఉంది కదా. క్రిమిలేయర్ అంటే ఏంటి? క్రిమిలేయర్ అంటే ఏంటి? క్రిమిలేయర్ యొక్క బేసిస్ ఆర్థికపరమైన వెనుకబాటుతనం. అసలు ఆర్థికపరమైన వెనుకబాటుతనం అని ఎక్కడా కాన్స్టిట్యూషన్లో లేనప్పుడు జస్టిస్ ఇక్కడ ఇందిరా సహాని కేసులో ఇచ్చిన తీర్పు కూడా తప్పు. అయితే ఇక్కడ ఇందిరా సహాని కేసులో మరో చూడొచ్చు, బీసీలలో క్రిమిలేయర్ వర్తించవచ్చు కానీ ఎస్సీలకు అది వర్తింపజేయరాదు అని స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఈ వచ్చిన జడ్జిమెంట్ ఇందిరా సహాని కేసులో వచ్చిన జడ్జిమెంట్ ఏమైనా రెఫర్ చేసిరంటే అది కూడా రెఫర్ చేసిన పరిస్థితులు ఎక్కడ లేవు. మొత్తం ఆ జడ్జిమెంట్ 565 పేజీల జడ్జిమెంట్ డాక్యుమెంటరీలో ఎక్కడ కూడా లేదు. అక్కడ ఆ రోజు బీసీలు దాని మీద రెస్పాండ్ కాలేదు.
రెస్పాండ్ కాలేదు కాబట్టి అది యథావిధిగా కంటిన్యూ చేస్తూ వస్తుంది. అసలు క్రీమీ లేయర్ అనేది ఆర్థికపరమైన వెనుకబాటుతనం బేసిస్ మీద ఇచ్చిండ్రు. ఆర్థికపరమైన వెనుకబాటుతనం కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా లేదు. ఈ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది సామాజిక వెనుకబాటుతనాన్ని మనం ఒక విషయంలో గమనించాలి. అసలు రిజర్వేషన్ యొక్క బేసిస్ను మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో 1916లో సౌత్ బరో కమిషన్ వచ్చింది. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే అంటరాని కులాల యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చింది. స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ అంటరాని కులాల నుండి ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ నాయకులు ఎవరంటే విఠల్ రామ్జీ సిందే అండ్ చందా భార్కర్, జస్టిస్ చందా భార్కర్, వీళ్ళిద్దరూ రిప్రజెంటేటివ్స్. వీళ్ళు సౌత్ బరో కమిషన్కు వచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏంటంటే మాకు కులపరమైన ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మాకు రోడ్ల మీద నడిచే అవకాశం లేదు, మాకు రోడ్లు లేవు. రెండవది కులపరమైన ఆంక్షలు ఉన్నాయి కాబట్టి మాకు ఎక్కడ నీళ్లు తాగనివ్వట్లేదు, నీటిని తాగే అవకాశాలు కల్పించండి. ఈ విధమైనటువంటి వీళ్ళ వెనుకబాటుతనం మీద వివిధ రకాల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే నీళ్లు కావాలా, రోడ్డు కావాలా, స్కూల్స్ కావాలా, ఇవన్నీ వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. అయితే అప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటరాని కులాలకు నాయకుడిగా ఎదగలేదు. ఆయన వయస్సు అప్పుడు దాదాపు 24 సంవత్సరాలు. 24 సంవత్సరాల బాబాసాహెబ్ అంబేద్కర్ ఇమీడియట్గా అవకాశం కల్పించుకొని సౌత్ బరో కమిషన్ దగ్గర వెళ్తారు. సౌత్ బరో కమిషన్ దగ్గర వెళ్ళేసి రిప్రజెంటేషన్ ఇస్తారు. రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు సౌత్ బరో కమిషన్లో ఉన్నటువంటి కమిషన్ మెంబర్స్ ఆలోచనలో పడతారు. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లు ఏంటంటే మాకు రైట్ టు ఓట్ అధికారం కావాలి. ఓకే. రెండవ పాయింట్ ఏంటంటే మాకు సపరేట్ ఎలక్ట్రోట్ కావాలి, ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలి. ఈ 2 పాయింట్స్ చెప్తారు. అప్పుడు ఆ కమిషన్ మెంబర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే మీ రిప్రజెంటేటివ్స్ విఠల్ రామ్జీ సిందే, చండా భార్కర్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మెమరెండంలో వాళ్ళు ఈ అంశాలు చెప్పిర్రు, మరి ఈ అంశాల మీద నువ్వేమంటావు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్లకు సమాధానం ఏమిస్తారంటే కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ కులపరమైన ఆంక్షల చేత నాకు నీళ్లు దొరకట్లేదు, నాకు రోడ్ల మీద నడవనివ్వట్లేదు, నేను అనేక రకాల సమస్యలు అనుభవిస్తూనే ఉన్నా, కానీ నేను ఈరోజు కూడా బ్రతికే ఉన్నా. ఈ సమస్యలను నేను అనుభవిస్తూనే ఈరోజు కూడా బ్రతికే ఉన్నా. నాకు కావాల్సింది ఆ సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం. నాకు కావాల్సింది శాశ్వతమైన పరిష్కారం. శాశ్వతమైన పరిష్కారం అంటే వాళ్ళు ఏమంటారంటే రైట్ టు ఓట్ అధికారం ఇస్తే ఇమీడియట్గా నువ్వు ఎలక్షన్లో నిలబడతావా అంటే లేదు, రైట్ టు ఓట్ అధికారం ఇచ్చినట్లయితే నాకు సమాజంలో ఒక మనిషిగా గుర్తింపు వస్తుంది, ప్రత్యేక ప్రాతినిధ్యం మాకు ఇచ్చినట్లయితే, సపరేట్ ఎలక్ట్రోట్ ఇచ్చినట్లయితే నా కమ్యూనిటీకి నేను లీడర్షిప్ వహించే అవకాశం ఉంటుంది, నా సమస్యల మీద పోరాటం చేసే అవకాశం నాకు లభిస్తుంది. అంటే వచ్చే నా జనరేషన్స్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతంత్రంగా నిలబడి ఉండడానికి, వాళ్ళు సగౌరవంగా జీవించడానికి మీరు అవకాశాలు కల్పించాలి తప్ప ప్రజెంట్ ఉన్నటువంటి సమస్యల మీద మీరు కాదు అని బాబాసాహెబ్ సమాధానం ఇస్తారు. ఇది 1916లో సౌత్ బరో కమిషన్కు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్. దాని తర్వాత 1927లో సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్లో బాబాసాహెబ్ అంటరాని కులాల హక్కుల మీద పోరాటం చేసిండ్రు. దాని తర్వాత 1930 నుండి 32 వరకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగినాయి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూడా బాబాసాహెబ్ అన్టచబుల్ కమ్యూనిటీకి కావాల్సిన అధికారాల మీద పోరాటం చేసిండ్రు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా బాబాసాహెబ్ కమ్యూనల్ అవార్డును సాధించుకున్నారు. అంటే అన్టచబుల్ కమ్యూనిటీకి సపరేట్ ఎలక్ట్రోట్ను అక్కడ నుండి సాధించుకొని తెచ్చారు. దీనికి ఆ తర్వాత గాంధీ అమరణ నిరాహార దీక్ష చేయడము, ఆ కమ్యూనల్ అవార్డును ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను, నేను చనిపోయినా పర్వాలేదని బాబాసాహెబ్ అంబేద్కర్కు బ్లాక్మెయిల్ చేయడము, బాబాసాహెబ్కు ఇష్టం లేకపోయినప్పటికీ ఒక రిజర్వేషన్ భావనను గాంధీ ఆధ్వర్యంలో పూనా ప్యాక్టులో ఒక ఒప్పందం జరిగింది. భారతదేశంలో రిజర్వేషన్కి బీజం పడ్డది ఇక్కడ.
రిప్రజెంటేషన్ 1916లో సౌత్ బరో కమిషన్కి ఇస్తే, ఆ తర్వాత సైమన్ కమిషన్కు 1927లో, ఆ తర్వాత 1930 నుండి 32 వరకు 2 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు వచ్చింది. కమ్యూనల్ అవార్డును సాధించిన తర్వాత గాంధీ చేసినటువంటి నిరాహార దీక్ష మూలంగా కమ్యూనల్ అవార్డు వెనక్కి తగ్గి బాబాసాహెబ్కు ఇష్టం లేకపోయినప్పటికీ ఆ రిజర్వేషన్ అనే భావన మీద బాబాసాహెబ్ సంతకం పెట్టాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 24 ఇది రిజర్వేషన్కు ఇక్కడ బీజం పడ్డది. మొత్తం కాన్స్టిట్యూషన్ మేకింగ్లో కులం అనే ప్రస్తావననే లేదు. బాబాసాహెబ్ రిజర్వేషన్ను ఇవ్వడానికి ప్రధానంగా 3 అంశాలను ఎన్నుకున్నారు. 3 స్ట్రక్చర్స్ ఉన్నాయి, 3 ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఒకటి అంటరానితనం అనే ఒక ఆధారం అయితే, అంటరాని కులాలను మొత్తం ఒక జాబితాలో తీసుకురండి అని అన్నాడు. 341లో 341 క్లాస్ 1లో దానికి ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలా, రాష్ట్రాలకు ఆ పవర్ ఉందా లేదా, ఎట్లా చేర్పించాలా రాష్ట్రపతి ఆధ్వర్యంలో అనేది చాలా స్పష్టంగా 340, 341 క్లాస్ 1 చెప్తుంది. అక్కడ ఎక్కడ కూడా కులం అనే ప్రస్తావన తేలేదు. అంటరానితనం అంటే ఎస్సీలకు ఇవ్వబడినటువంటి రిజర్వేషన్ అంటే ఏంటంటే అదొక సోషల్ స్టిగ్మా. హిందూ వ్యవస్థ మూలంగా ఏర్పడినటువంటి సామాజిక కలంకాన్ని పూర్తిగా తొలగిస్తూ సమాజంలో సమానత్వాన్ని సాధించడానికి ఇవ్వబడిందే తప్ప ఎక్కడ కూడా ఆర్థిక వెనుకబాటుకు తనం ఆధారం కాదు దానికి. అంటే దాని డెఫినేషన్లో ఆర్థిక వెనుకబాటుతనం కాదు అన్నప్పుడు ఎస్సీలో సబ్ కేటగరైజేషన్ చేయడము లేదా క్రిమిలేయర్ తేవడం అనేది కంప్లీట్ రాజ్యాంగం యొక్క స్ట్రక్చర్కు వ్యతిరేకమైనది, రాజ్యాంగం యొక్క ఫ్రేమ్కు వ్యతిరేకమైనది. దాన్ని ఎంత జాగ్రత్తగా స్టెప్ వైజ్గా ఆ ఎస్సీ కులాలు విభజన తేవడానికి అంటే దీన్ని పొలిటిసైజ్ చేశారు. అసలు ఈ కేటగరైజేషన్ అనేది ఒక పొలిటికల్ ఇష్యూ, ఇది కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కాదు. పొలిటికల్లీ వీళ్ళ ఓటు బ్యాంక్ కొరకు కొన్ని కమ్యూనిటీలను డివైడ్ చేయడానికి వీళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను వాడుతూ, చట్టాలను వాడుతూ ఒక కమ్యూనిటీల మధ్య భేదాభిప్రాయం చేయడానికి బీజం వేసిండ్రు. మీరు రాజకీయాలకు సంబంధించిన విషయంలో రాజకీయ నాయకులకు ఏం అవసరం వచ్చింది? క్లియర్గా ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన కానుండి ఇప్పటి వరకు 30 ఏళ్ల పాటు వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే కేవలం మాలలు మాత్రమే ఎక్కువ స్థాయిలో పొందడం జరిగింది, అవకాశాలు పొందడం జరిగింది. ఒకరిద్దరు ఏమైనా మాట్లాడవచ్చు, తప్పుగా కావచ్చు అని అవకాశాలను ఎక్కువగా ముందు నుండి చదువులో కానీ, ముందు నుండి రాజులకు దగ్గరగా ఉండడం వల్ల కానీ, ముందు నుండి వాళ్ళు ఏంటిది ఆ పాలకులకు దగ్గరగా ఉండడం వల్ల వీళ్ళు క్రిస్టియానిటీ వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ అంశం వచ్చినా వీళ్ళు చదువు దగ్గరికి వెళ్ళారు కాబట్టి తొందరగా అవకాశాలు పొందుకున్నారు. మాదిగలకు కులవృత్తి ఉండడం వల్ల వాళ్ళు చదువుకు దూరంగా ఉండడం వల్ల అవకాశాలు పొందలేదు. ఇప్పుడు కేటగరైజేషన్ చేయడం వల్ల మాకు అవకాశాలు దక్కుతాయి అనే ఉద్యమం తప్ప ఇందులో రాజకీయం ఎక్కడ వచ్చింది? చెప్తాను రాజకీయం ఎక్కడొచ్చింది. దీన్ని మనం మొత్తం మూలాల్లో పరిశీలన చేసినట్లయితే నాకు తెలిసి 1964 అత్యంత కీలకంగా భావించవచ్చు. బాబాసాహెబ్ మరణాంతరము బాబాసాహెబ్ ఎప్పుడు కూడా ఈ దేశంలో ఈ సమస్యలు తొలగిపోవాలి, సమాజంలో సామాజిక సమానత్వం సాధించాలంటే ఆదాయ వనరులు దేశ ప్రజల దగ్గర ఉండాలని బాబాసాహెబ్ ఒక కాన్సెప్ట్. కాబట్టి బాబాసాహెబ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 29 డిసెంబర్ 1946 ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో కూడా ఈ దేశంలో ఉన్న మొత్తం భూమిని జాతీయకరణం చేయాలని చెప్తున్నారు. ఈ దేశంలో ఉన్న మొత్తం భూమిని జాతీయకరణం చేయాలి, భూమిపైన ఏ ఒక్కడికి అధికారం ఇవ్వకూడదు, అధికారం మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి, ప్రభుత్వమే దాన్ని నిర్వహించాలి అని బాబాసాహెబ్ ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. దానికంటే ముందు 15 ఆగస్ట్ 1935న ఇండిపెండెంట్ లేబర్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినప్పుడు దాని యొక్క మేనిఫెస్టో ఏమిటంటే దున్నినోడిదే భూమి అనేది ఒక మేనిఫెస్టో ఉంది. అయితే బాబాసాహెబ్ నిరంతరం కాదు 1954లో నిజాం రాజుకు ఒక లేఖ రాశారు భూమి విషయంలో, భూమి పంపక విషయంలో. అఫ్కోర్స్ ఇక్కడ నుండి రిప్లై ఇవ్వలేదనుకోండి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు మొత్తం ప్రజలకు పంచిపెట్టినట్లయితే ఈ సమాజంలో నెలకొన్నటువంటి సామాజిక అసమానతలు తొలగించడానికి అవకాశం ఉంది అని 1935లో స్థాపించినటువంటి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ ఒక పోరాటం తీసుకొచ్చిండ్రు.
ఆఫ్ కోర్స్ ఆ తర్వాత కాలంలో రాజకీయ ఒత్తిడి మూలంగా బాబాసాహెబ్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని వైండప్ చేసుకొని షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీకి పర్మిట్ కావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఈ పోరాటాన్ని మనం స్పష్టంగా గమనించినట్లయితే బాబాసాహెబ్ ఎప్పుడు అనే మాట ఆర్థిక వనరులు ప్రజల చేతుల్లో రాస్తే సామాజిక సమానత్వం వస్తుంది. బాబాసాహెబ్ అనుచరులు దాదాసాహెబ్ గాయక్వాడ్, ఎన్ శివరాజన్, బీసీ కామ్లే, ఖోబ్రాగడే వీళ్ళందరూ బాబాసాహెబ్ అనంతరము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను నాగ్పూర్లో లాంచ్ చేశారు. లాంచ్ చేసిన తర్వాత వాళ్ళ ఫస్ట్ పోరాటం పోరాటం, భూమి లేని వారి పోరాటం, ల్యాండ్ గ్రేజింగ్ మూమెంట్. ఇది 1956 తర్వాత 56 నుండి 58 వరకు ఓ 2 సంవత్సరాల పాటు మహారాష్ట్రలోని ముందుగా విదర్భలో ఆ తర్వాత మరాఠవాడలో ఒక పెద్ద మూమెంట్ ఊపందుకుంది. దాని తర్వాత 58 నుండి మొత్తం దేశమంతా పాకింది ఉద్యమం. దేశమంతా ఉద్యమం పాకింది. ఉద్యమంలో చాలామందికి 58లో అరెస్ట్ చేశారు, 60లో అరెస్ట్ చేశారు, అదేవిధంగా 62లో అరెస్ట్ చేశారు. ఈ విధంగా ఈ మూమెంట్ నడుస్తూ వచ్చినప్పుడు లాస్ట్కు వీళ్ళు ఏం చేశారంటే పార్లమెంట్ ముట్టడి అని 1964లో అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే 1964లో పార్లమెంట్ ముట్టడి అనౌన్స్ చేశారో ఆ సమయంలో 3,40,000 మందిని మేము నిర్బంధించామని భారత ప్రభుత్వం రికార్డులో రాసుకుంది. ఈ మూమెంట్కు సరెండర్ అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం దిగొచ్చి రాజ్యసభలో బిల్లును ఆమోదించి ఐ థింక్ 1965 అనుకుంటా 1965లో ఈ దేశంలో ఉన్నటువంటి భూమిని 5 విడతల్లో నేను పంచుతాను. మొదటి విడతగా 39,16,676 ఎకరాల భూమిని పంచడం జరిగింది. ఇక్కడ ఒక పిక్చర్ చూడండి. 1964 నుండి 65, 66 ఆ ప్రాంతం వరకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు భూమి లేని వారు ఢిల్లీ గదిలిండ్రు, పోరాటం చేసిండ్రు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భూమి లేని ప్రతి వ్యక్తి ఈ భూ పోరాటంలో పాల్గొన్నారు. గవర్నమెంట్ దిగొచ్చింది, మొదటి విడతగా భూమిని పంచడం స్టార్ట్ చేసింది. వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే, శత్రువుకు వచ్చినటువంటి ఆలోచన, ఇట్ మీన్స్ ఆర్ఎస్ఎస్కు వచ్చిన ఆలోచన వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చిండ్రు. ఒకవేళ ఇదే కంటిన్యూ ఈ దేశంలో జరిగినట్లయితే బ్రాహ్మణుల చేతి నుండి అధికారం లూజ్ అయిపోతుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పొలిటికల్ ఫిలాసఫీని అడ్డుకోవడానికి అదే బొమ్మతో అదే గుర్తుతో ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ ఫిలాసఫీ, అది బాబాసాహెబ్కు వ్యతిరేకమైన పొలిటికల్ ఫిలాసఫీని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేశారు. సరే, ఆ చర్చ అసందర్భం, తర్వాత మనం ఎప్పుడైనా డిస్కస్ చేద్దాము. ఆ చర్చను మనం తర్వాత చూద్దాము. ఇక్కడ బాబాసాహెబ్ పొలిటికల్ ఫిలాసఫీ కిందనే కదా, ఆర్పిఐ ఆధ్వర్యంలోనే కదా ఈ మొత్తం ఉద్యమం జరిగింది. భూమిని పంచాల్సి వచ్చింది. ఇమీడియట్గా వాళ్ళు చేసినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే, డెడ్ అంబేద్కర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ లైవ్ అంబేద్కర్. డెడ్ అంబేద్కర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ లైవ్ అంబేద్కర్. బ్రతికి ఉన్న అంబేద్కర్ కంటే చనిపోయిన అంబేద్కర్ ఏమే మనకు అత్యంత ప్రమాదకరము. ఇప్పుడు ఈ చనిపోయిన అంబేద్కర్ను మోస్తున్నటువంటి, అంటే ఈ డెడ్ అంబేద్కర్ను మోస్తున్నటువంటి జనాన్ని మనం నిర్వీర్యం చేయాలి. ఈ జనాన్ని నిర్వీర్యం చేయాలంటే మనం కులం అనే భావనను చాలా బలంగా పెంచి పోషించాలి. మీరు గమనించండి, 56లో స్టార్ట్ అయినటువంటి ఉద్యమంలో దాదాపు 65-66 వచ్చేసరికి దేశం యొక్క ఉవ్వెత్తును లేస్తుంది, ఢిల్లీని ముట్టడిస్తుంది, ఢిల్లీని నిర్బంధిస్తుంది, పార్లమెంట్ను నిర్బంధిస్తుంది. గవర్నమెంట్ అక్కడ నిర్బంధన ఎంతవరకు ఉంటుందంటే 3,40,000 మందిని అక్కడ నిర్బంధించారు. కులాలకు మతాలకు అతీతంగా ఈ భూ పోరాటం జరిగింది. భూమిని పంచాల్సిన పరిస్థితి వచ్చింది. అదే ఇంకా 4 విడతలు పంచినట్లయితే నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ డెడ్ అంబేద్కర్ను మోస్తున్నటువంటి జనాన్ని నిర్వీర్యం చేయడానికి వీళ్ళు ఒక మెకానిజం, ఒక కుట్రను పన్నారు. ఆ కుట్రలో భాగంగా 1975 ఆ ప్రాంతంలో పంజాబ్లో ఈ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ ఇష్యూ వచ్చింది. కృష్ణమాదిగ తర్వాత పుట్టిండు. ఇది ముందుగా పంజాబ్లో వచ్చింది. 1975లో పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎస్సీల యొక్క రిజర్వేషన్ 25% పెంచుతూ, ఈ 25% పెంచినప్పుడు ఇందులో ఉన్న రిజర్వేషన్లో 50% రిజర్వేషన్ ఎవరికి అంటే 12.5% రిజర్వేషన్ అక్కడ ఉన్నటువంటి అంటరాని సిక్కుల అంటరానితనం కూడా ఉంది.
అంటరాని సిక్కులకు మరియు బాల్మీకి కులాలకు ఒక 50% ఇస్తే మిగతా కులాలన్నిటికీ ఒక 50% ఇస్తామని గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గొడవ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ నుండి ఆ తర్వాత ఈ గొడవ ఎక్కడ అందుకున్నది? ఆంధ్రప్రదేశ్ అందుకున్నది. ఆంధ్రప్రదేశ్ అందుకునేసరికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నాకు తెలిసి 1994 ప్రాంతం 1995 అనుకుంటా జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నియమించింది సబ్ కేటగరైజేషన్ కొరకు. రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారము 1999లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్లో ఇక్కడ ఉన్నటువంటి సబ్ కేటగరైజేషన్లో ABCD గ్రూప్గా వర్గీకరించి ఏకి ఇంత శాతం, బికి ఇంత శాతం, సికి ఇంత శాతం, డికి ఇంత శాతం అని ఇచ్చారు. ఇప్పుడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను మనం పరిశీలించినట్లయితే ఆయన 1981 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నాడు. 1981 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నారు. ఈ కమిషన్ 1994లో ఇవ్వబడ్డది. 1991 లెక్కల్ని పరిగణలోకి తీసుకోలేదు. అసలు ఎందుకు అనేది ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు దగ్గర క్లారిటీ లేదు, రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ మీద క్లారిటీ లేరు. ఆ తర్వాత సబ్ కేటగరైజేషన్ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళ దగ్గర కూడా క్లారిటీ లేదు. ఇక్కడ పిక్చర్ ఏంటి? చంద్రబాబు నాయుడు రాజకీయం ఏంటి? చంద్రబాబు నాయుడు రాజకీయం ఏంటంటే అప్పటికే మీరు గమనించండి, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలు కాంగ్రెస్కు అత్యంత బలమైన ఓటర్లు. ఓకే, 94లో 94 కాదు, డే 1 నుండి కాంగ్రెస్కు బలమైన ఓటర్లు మాలలు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అనేక రాజకీయ ప్రయోగాలు చేసి చూసింది. ఈవెందో కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబుకు కీ రోల్ అవకాశం వచ్చినప్పుడు మాల కులానికి చెందినటువంటి GMC బాలయోగిని లోక్సభ స్పీకర్గా నియమించింది. ఇన్ని పరిస్థితులు చేసినప్పటికీ మాల ఓటు బ్యాంకును క్యాచ్ చేయలేకపోయింది. మాల ఓటు బ్యాంకును క్యాచ్ చేయలేకపోయింది కాబట్టి ఆల్టర్నేట్ ఒక ఓటు బ్యాంకును క్యాచ్ చేయడానికి ఈ సబ్ కేటగరైజేషన్కు పూర్తి స్థాయిలో బీజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు వేసిండు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం ఇక్కడ మాలలకు మాదిగలకు అన్యాయం చేయడానికి కాదు. ఒకవేళ ఆయనకు ఈ ఎస్సీ కులాల మీద ప్రేమ ఉన్నట్లయితే దాన్ని సైంటిఫిక్గా పరిశోధన చేసి ఎన్ని కులాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాటి యొక్క సామాజిక వెనుకబాటుతనం ఏ బేసిస్ మీద ఉంది, ఎవరు అనుభవిస్తున్నారు, ఎవరు అనుభవించట్లేదు, అనుభవించని కులాలు అసలు ఎందుకు వాళ్ళు విద్యాపరంగా దూరం ఉన్నారు, ఒక గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక కమిషన్ ఆధ్వర్యంలో ఇవన్నీ పరిశోధన చేసుకొని సబ్ కేటగరైజేషన్ దాని ఒక పరిష్కారం ఎట్లా అవుతుంది? సబ్ కేటగరైజేషన్ అనేది పరిష్కారం కాదు. సబ్ కేటగరైజేషన్ అనేది అన్కాన్స్టిట్యూషనల్, అది రాజ్యాంగం యొక్క భావనకు వ్యతిరేకమైనది. అప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగానే ఈ కులాల మీద ప్రేమ ఉంటే ఏం చేయాలా? ఒక ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసి, ఒక వెల్ఫేర్ స్కీమ్ని ఏర్పాటు చేసి, ఏ కులాలైతే చదువుకు దూరం, రిజర్వేషన్ ఎందుకు అందలేదు, చదువుకోలేదు, అందలేదు, ఏ కులాలు ఎందుకు చదవట్లేదు, ఒక సైంటిఫిక్గా డాటా కలెక్ట్ చేసుకొని వాళ్ళ చదువు కొరకు ప్రత్యేక స్కీమ్స్ పెట్టచ్చు కదా. ఎస్సీలలో ఇప్పుడు మొత్తం రాష్ట్ర బడ్జెట్లో 15% బడ్జెట్ ఎస్సీలకు సంబంధించిన బడ్జెట్. ఆ 15% ఉన్నటువంటి బడ్జెట్ మొత్తాన్ని కూడా రిజర్వేషన్ అనుభవించినటువంటి సమాజంలో వెనుకబడినటువంటి ఆ కులాల మీద ప్రత్యేకంగా ఆ బడ్జెట్ను కేటాయించి వాళ్ళకు చదువుకునే అవకాశాలు కల్పించవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ తలుచుకుంటే మిగతా కులాలకు న్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నట్లయితే ఈ కేటగరైజేషన్కు ఆల్టర్నేట్గా వాళ్ళు ఇది చేయవచ్చు. కానీ చేయవచ్చు అనేది కాదు, నేను గతంలో ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. చంద్రబాబు నాయుడు టైంలో వేణుగోపాలాచారి మినిస్టర్గా ఉన్నాడు. నాకు కాస్త పరిచయం ఉండడం చేత ఒకరోజు ఢిల్లీలో కలిసినప్పుడు అసలు సబ్ కేటగరైజేషన్ వచ్చినప్పుడు నువ్వు మినిస్టర్ కదా, పరిస్థితులు ఏంటంటే నేను ఈ గొడవ చాలా పెద్దది, జస్టిస్ చేయలేము, మనం ప్రత్యేక వెల్ఫేర్ స్కీమ్ ITDA లాంటి ఒక ప్రత్యేక స్కీమ్ ఏర్పాటు చేసుకొని వెనుకబడినటువంటి వాళ్ళకు జస్టిస్ చేస్తే బాగుంటుందంటే చంద్రబాబు నా మాట వినలేదు అని స్పష్టంగానే ఒక మాట అన్నాడు. అంటే అప్పుడు చంద్రబాబు మినిస్టర్, చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు ఈయన మినిస్టర్, వేణుగోపాలాచారి మినిస్టర్. ఆయన సజెషన్ చేశాడంట, ఎక్కడైతే వెనుకబడినటువంటి ట్రైబల్ యొక్క డెవలప్మెంట్ కొరకు ప్రత్యేక ITDAలు నిర్మాణం చేసిండ్రో ఆ విధంగా ప్రత్యేకంగా నిర్మాణం చేసుకొని వెనుకబడిన కులాలకు ప్రత్యేకంగా అవకాశాలు కల్పించడానికి ఆ బడ్జెట్ మొత్తాన్ని వాళ్ళకి కేటాయించి వాళ్ళను మనం లిఫ్ట్ చేసినట్లయితే ఈ గొడవ ఉండదు అని ఆయన సజెస్ట్ చేసినప్పటికీ చంద్రబాబు ఒప్పుకోలేదు. ఎందుకు?
మాల ఓటు బ్యాంక్ను ఆయన ఓన్ చేసుకోలేకపోయిండు. మాలకు కాంగ్రెస్ ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే ఆ మాల కమ్యూనిటీ నుండి ఆ సమయంలోనే సీఎంగా ఎదిగే పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. దామోదర సంజయ్ మాల కాంగ్రెస్ పార్టీ నుండే ఈ రాష్ట్రానికి సీఎంగా ఎదిగిండు. అయితే అది బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో నేనైతే ఓన్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆల్టర్నేట్ కమ్యూనిటీ ఓటు బ్యాంక్ను ఓన్ చేసుకోవడానికి ఆయన వేసినటువంటి ఎత్తుగడ 1999లో ఆర్డినెన్స్ తేవడము. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ యొక్క పొలిటికల్ కుట్ర ఎంత ప్రమాదకరంగా మారిందంటే 2 కులాల మధ్య అత్యంత పెద్ద ఒక వార్ స్టార్ట్ చేసింది. ఆ 2 కులాల మధ్య వార్ ఎంత భయంకరంగా నడుస్తుందంటే ఇంకోటి 1991లో ఇచ్చినటువంటి కేటగరైజేషన్ వివరాలు మనం గమనించినట్లయితే ఇక్కడ మీకు ఒక డాట్ ఇస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాదిగలు జనాభాలో అత్యధిక శాతం ఉన్నారు అని అంటున్నారు. మీ దృష్టికి వచ్చిందా? అవును, తెలంగాణలో అయితే ఎక్కువ ఉన్నారు. తెలంగాణలో ఎక్కువ ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మాదిగలు ఎక్కువ ఉన్నారని అంటున్నారు. లేదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏమో మాలల జనాభా ఎక్కువ. రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ మాలలు ఎక్కువ, ఇక్కడ మాదిగలు ఎక్కువ అంటున్నారు. విడిపోకంటే ముందు కూడా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ అంటున్నారు. అసలు ఎక్కువ అని అనడానికి రీజన్స్ ఏంటి? అవన్నీ మొత్తం క్షుణ్ణంగా పరిశీలన తీసుకున్నట్లయితే ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఓకే, ఇప్పటివరకు నాకు అర్థం కాలేదు. దీని మీద చాలామంది ఎక్సర్సైజ్ చేశారు. దాంట్లో ఒక ఎంప్లాయ్ ఎక్సర్సైజ్ చేశాడు 1971 నుండి. ఎందుకు 1971 బేసిస్ తీసుకున్నాడు అతనంటే జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ 1981 సెన్సెస్ ప్రకారము తీసుకున్నాడు ఈ డాటా. అయితే దానికంటే ముందు ఏం జరిగింది అని 1971 జనాభా లెక్కల్ని పరిశీలనలోకి తీసుకున్నట్లయితే 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగల జనాభా 25,14,948. మాలల జనాభా దేనిగా చూపించిందంటే 21,13,393. అంటే 4 లక్షలు మాలలు తక్కువ చూపించారు. అదేంటి అని మొత్తం పరిశీలన చేస్తే దీంట్లో ఆది ఆంధ్ర 61,6,319 సపరేట్ చూపించారు. అదేవిధంగా మాలసాలే మరియు నేతకాని ఈ ఇద్దరిని కలిపి 24,775 వీళ్ళను సపరేట్ చూపించారు. మన్నే అనే కులాన్ని 50,255 దీన్ని సపరేట్గా పరిగణలోకి తీసుకున్నారు. ఆది ద్రవిడ దాదాపు 39,118ని సపరేట్గా గమనించారు. మాల దాసు 22,636ని సపరేట్గా గమనించారు. పర్య 24,629 దీన్ని సపరేట్గా గమనించారు. బ్యాగరి 14,023 దీన్ని సపరేట్గా గమనించారు. మహార్స్ 8,799 దీన్ని సపరేట్గా గణించారు. అంటే వీళ్ళందరూ మాలకు సంబంధించిన వాళ్ళు. విషయం ఏంటంటే మాలకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళందరూ మాలలే. ఓకే, కులాల యొక్క సోషో కల్చర్ ఆంథ్రోపాలజీని మనం గమనించినట్లయితే ఇప్పుడు పేర్కొన్నటువంటి ఈ కులాల్లో మాల సాలె కావచ్చు, నేతకాని కావచ్చు, మన్నె కావచ్చు, మాల దాసు కావచ్చు, పర్యా కావచ్చు, బ్యాగరి కావచ్చు, మహార్ కావచ్చు, వీళ్ళందరినీ మాల కులాలే అంటున్నా. కులాల యొక్క సోషల్ కల్చర్ ఆంథ్రోపాలజీలో ఒక కులానికి ఉపకులం ఏది అంటే వాళ్ళ మధ్య కంచం పొత్తు ఉండి మంచం పొత్తు ఉండకపోతే ఉపకులం. ఓకే, ఇప్పుడు మాదిగ కులం ఉంది, దాంట్లో వచ్చినటువంటి ఉపకులాలు మీరు చెప్తున్న లిస్టు, నా స్టడీస్లో ఉన్న లిస్టు వేరు. మీరు చెప్తున్నటువంటి లిస్టు చూసినట్లయితే వాళ్ళ మీద ఆధారపడి జీవనం కొనసాగించే డక్కలి కులం ఉంది. డక్కలకు వాళ్ళు భిక్షాటనకు వస్తే వీళ్ళు అన్నమేస్తారు, కానీ వాళ్ళతో వైవాహిక సంబంధాలు లేవు. ఇటు బైండ్ల ఉపకులం అని చెప్తున్నారు, బైండ్లకు మాదిగలకు మధ్య వైవాహిక సంబంధాలు లేవు, అంటే మంచం పొత్తు లేదు. మీరు మాల కులాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మాల కులాలకు ఆ పేర్లు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వృత్తులు. కులం మాలనే, ఆయన చేసినటువంటి వృత్తి ఏంటి? నీటిపారుదలను చూసిన వ్యక్తి అయితే ఆయన నీరటోడు. మీరు గ్రామాల్లో గ్రామం యొక్క స్వరూపము ఎవడరా వాడంటే నీరటోడు. వాడి కులం ఏంటి? మాల. వాడి కులం ఏంటి? మాల. ఒకవేళ వాడు శవాలను తగలబెట్టేవాడైతే వాడిని బ్యాగరోడో లేదా తలారోడు అన్నాడు. వాడి కులం ఏంటి? మాల. ఇప్పుడు ఈడ మాలదాసు అయినా, బ్యాగరి అయినా, మహార్ అయినా, మన్నె అయినా
మన్య అంటే ఈ కరీంనగర్, వరంగల్, ఈ గోదావరి ఖని ఈ రీజియన్లో ఉన్నటువంటి మాలలను మన్నెళ్ళు అంటారు. మన్నెపొలం వీళ్ళు కూడా సపరేట్గా నిలిచిండ్రు. ఎక్కడ కూడా వీళ్ళ మధ్య ఉపకులం అనే భావన లేదు. వీళ్ళ మధ్య వైవాహిక సంబంధాలు ఏర్పాటైతాయి. అంటే రక్త సమ్మిశ్రణం జరుగుతుంది. కంచపొత్తుంది, మంచపొత్తుంది. ఈ కులాలని ఏమో సపరేట్గా చూయించి ఇక్కడ మాలల్ని ఒంటరి చేసి మాదిగల జనాభా ఎక్కువ చూపించే ఒక ప్రయత్నం జరిగింది. ఈ మొత్తం కులాలను కలిపితే ఇంకా ఉన్నాయి. అరవమాల ఉంది, మాలదాసరి ఉంది, ఆర్యమాల ఉంది, మాలజంగం ఉంది, పంబాల ఉంది, హోలియా ఉంది, హోలియా దాసరి ఉంది, మాల మాస్టి ఉంది, మాలజంగం ఉంది. ఇవన్నీ కూడా మాల కులాలు. వీటన్నిటినీ సపరేట్గా గణించి మీరు ఏం చేసిందంటే మాదిగ కులం ఎక్కువ అని 1971లో చూపించే ప్రయత్నం చేసిండ్రు. ఈ ప్రయత్నంలో భాగంగానే మాదిగలను ఎక్కువ చూపించిండ్రు. ఈ మొత్తం కులాలు కలిపితే ఈ మాల కులానికి సంబంధించిన పాపులేషన్ 29,53,447 అవుతుంది. అంటే ఎంత శాతం ఎక్కువ? దాదాపు మాదిగల కంటే మాలలు 5 లక్షలు ఎక్కువ. ఎక్కడ? 1971లో. ఇప్పుడు చూడండి, 1981 వచ్చేసరికి మాదిగల పాపులేషన్ ఏం చూస్తుందంటే 35,51,343 మాదిగల పాపులేషన్ చూపించి ఇండివిజువల్ మాలల పాపులేషన్ 29,29,177 చూపిస్తూ మిగిలినవి అన్ని కులాలను ఒకవేళ యాడ్ చేసినట్లయితే 39 లక్షలు. మళ్ళీ ఈడ 4 లక్షల మాలలు ఎక్కువనే ఉన్నారు. 1991 వచ్చేసరికి మాదిగ కులాన్ని 48,39,319 చూపించిండ్రు. ఇండివిజువల్ మాల కులాన్ని 39,62,341 చూపించిండ్రు. 39 లక్షల. ఇవన్నీ కులాలు కలిపినట్లయితే 51,15,528. అంటే 48, 51 అంటే సుమారుగా 3 లక్షలు మాల అనుబంధ కులాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, 1971లో 5 లక్షలు మాల అనుబంధ కులాలు ఎక్కువగా ఉంటే ఇక్కడ 1991 వచ్చేసరికి కేవలం 3 లక్షలు ఎక్కువ ఉంటున్నారు. అంటే ఇటు మాదిగ పాపులేషన్ పెంచుతున్నారు, ఇటు మాల అనుబంధ కులాల పాపులేషన్ తగ్గిస్తున్నారు. ఈ జులుం ఎక్కడ వరకు కొనసాగిందంటే తగ్గిస్తున్నారు, ఇటు పెంచుతున్నారు, ఇటు తగ్గిస్తూ వస్తున్నారు. ఈ జులుం ఎక్కడ వరకు కొనసాగిందంటే 2001లో మాదిగ పాపులేషన్ 60,74,250. మాల ఇండివిజువల్ మాల పాపులేషన్ 51,39,305. ఈ మొత్తము మాల అనుబంధ కులాలను కలిపినట్లయితే 57,22,221. అంటే 2001లో వచ్చేసరికి మాదిగ కులాన్ని 60 లక్షలు చూపిస్తే మాల అనుబంధ కులాలు మొత్తం కలిపి 1971లో 5 లక్షలు ఎక్కువ ఉంటే ఇక్కడ ఏమైపోయినారు? 3 లక్షలు తక్కువ అయిపోయారు, మైనస్ అయిపోయినారు. వీళ్ళేమో 3 లక్షలు ఎక్కువ అయిపోయినారు. అదే 2011 సెన్సెస్ను గమనించినట్లయితే మాదిగ 67,02,609 ఉంటే మాల అనుబంధ కులాలు మొత్తం కలిపితే 63,22,329 ఉన్నారు. అంటే సుమారుగా 4 లక్షలు వాళ్ళు ఎక్కువగా చూపించారు. ఏం సరే, ఇప్పుడు అది మాదిగ లేచింది కాదు కదా. ఇప్పుడు 1971 నుండి 2011 వరకు ఆ సెన్సెస్ ఏదైతుందో జనాభా లెక్కలకు సంబంధించి జనాభా లెక్కలు చేసింది అయితే మాదిగలు కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ చేసింది కదా. ఎస్. ఇప్పుడు సెన్సెస్ ఆఫీసర్ను కూడా కలిసినాం. సెన్సెస్ ఆఫీసర్ రిప్లై ఏమిటంటే, మేము సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జనగణన చేస్తాం, ఇది వాస్తవమే. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు చేసేటటువంటి సర్వే ఆధారంగా, వాళ్ళు చేసేటటువంటి గణన ఆధారంగా మేము రికార్డ్ చేసుకుంటాము. ఓకే, ఇక్కడ మా డిపార్ట్మెంట్ మిస్టేక్ అనేది మేము ఎక్కడ చెప్పలేము దీన్ని అనే సమాధానం ఇచ్చాడు. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయి? డెడ్ అంబేద్కర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ లైవ్ అంబేద్కర్. ఈ అంబేద్కర్ను మోస్తున్నటువంటి జనాన్ని నిర్వీర్యం చేయడానికి వేసినటువంటి స్కెచ్ ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను జనన రేటు చూసినప్పుడు మాలలేమో తగ్గుతున్నారు, మాదిగలేమో పెరుగుతున్నారు. సైంటిఫిక్ కోణ, ఏ సైంటిఫిక్ కోణాలో జనన రేటులో మొత్తం ప్రపంచ జనన రేటు, దాంట్లో భారతదేశ జనన రేటు, భారతదేశంలో కులాల జనన రేటు, మతాల జనన రేటు, ఇవి యాజ్ అన్ యావరేజ్గా అవన్నీ క్యాల్కులేషన్ చేసి కొన్ని పాయింట్స్ ఎక్కువగా యాడ్ చేసిన అన్సైంటిఫిక్గా మాదిగల జనరేటును చూపిస్తున్నారు మీరు. ఎందుకు జరిగింది ఇది? ఎలా జరిగింది? దీనికి క్లియర్
ఇది పరిణామాలు ముందు జరుగుతాయని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అంచనా ఉంది. అయితే ఈ కులాల పంచాయతీ దాదాపు ఇక్కడిది కాదు, మందకృష్ణతో మొదలైంది కాదు, పంజాబ్తో మొదలైంది కాదు. అది మనం ఒకవేళ రాజ్యాంగం కంటే ముందు పరిశీలన తీసుకున్నట్లయితే 1937లో ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఓకే. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పార్టీ ఉంది, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తరఫున 17 మందిని నిలబెడితే దాంట్లో 14 మంది గెలుస్తారు. దాంట్లో 11 రిజర్వ్డ్ సీట్లు అయితే 3 జనరల్ సీట్లు. అయితే ఈ సందర్భం మీకు ఎక్కడ ఉంటుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ అండ్ వాల్యూమ్స్, వాల్యూమ్ నెంబర్ 17 పార్ట్ 2 పేజ్ నెంబర్ 504. ఇందులో బాబాసాహెబ్కు ఒక రిప్లై ఇస్తున్నప్పుడు మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే ఒక సోకాల్డ్ నేషనలిస్ట్ హరిజన పార్టీ నాయకుడు వచ్చి మాకు ఈ 1937 ఎలక్షన్స్లో మా కులాలకు ఇన్ని సీట్లు కేటాయించండి అని రిప్రజెంటేషన్ ఇచ్చాడు. సోకాల్డ్ నేషనలిస్ట్ హరిజన పార్టీ నాయకుడు, ఆ సందర్భంలో పేరేం చెప్పలేదు ఆయన. అయితే ఆయన మా కులాలకు ఇన్ని సీట్లు కావాలా, ఇంత వాటా కావాలని అడిగినప్పుడు బాబాసాహెబ్ దానికి సమాధానం ఏమి ఇస్తారంటే, ఇది కులాల పంచాయతీ కాదు, ఇది తిండి పోరాటం కాదు, ఇది కమ్యూనిటీ యొక్క ఒక రిప్రజెంటేషన్. కమ్యూనిటీ యొక్క రిప్రజెంటేషన్. నేను ఈ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ కొరకు 1916లో సౌత్ బరో కమిషన్తో గొడవ చేసిన, రిప్రజెంటేషన్ ఇచ్చిన, మెమొరండం ఇచ్చిన, 1927లో సైమిన్ కమిషన్తో రిప్రజెంటేషన్ ఇచ్చిన, 1930 నుండి 32 వరకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొని హక్కుల గురించి మాట్లాడిన, ఇప్పుడు వచ్చినటువంటి ఈ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడ నువ్వు పోరాటంలో భాగస్వామ్యం కాలేదు, ఎక్కడ నువ్వు పోరాటంలో భాగస్వామ్యం కాలేదు, ఎక్కడ పోరాటానికి నాకు మద్దతు ఇవ్వలేదు, పైగా నాకు సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి గాంధీ పక్కన చేరి ఈరోజు అవకాశాలు నా కులానికి కూడా దక్కాలని అడుగుతున్నావే, నీలాంటోని నేను పిక్ రన్ థీవ్ అంటాను అని అన్నాడు. అవకాశవాద దొంగ అంటాను. నేను మహాచెరువు పోరాటం చేసిన, నువ్వు ఉద్యమంలో పాల్గొనలేదు, నాకు మద్దతు ఇవ్వలేదు. నేను నాసిక్ పోరాటం చేసిన, నువ్వు ఉద్యమంలో పాల్గొనలేదు, ఎక్కడ పోరాటం చేయలేదు, నాకు మద్దతు ఇవ్వలేదు. పైగా పూనా ఒడంబడికలో గాంధీ పక్కన చేరి మాకు అన్టచబుల్ కమ్యూనిటీకి కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువ గాంధీ ప్రాణాలే అని చెప్పి గాంధీ పక్కన చేరి నాకు వ్యతిరేకంగా మారినటువంటి వ్యక్తి ఈరోజు నా దగ్గర వచ్చేసి వాట అడుగుతున్నాడు. ఇటువంటి అవకాశవాద దొంగల మూలంగానే సమాజానికి ఎక్కువ నష్టం ఉంది అని బాబాసాహెబ్ క్లియర్గా, చాలా స్పష్టంగా ఇటువంటి సోకాల్డ్ నేషనలిస్ట్ హరిజన పార్టీ నాయకులను పిక్ రన్ థీవ్ అంటాను, అవకాశవాద దొంగ అంటాను స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఈ తిండిపోతు పంచాయతీ ఇప్పటిది కాదు, కాన్స్టిట్యూషన్ కంటే ముందు కూడా ఈ తిండిపోతు పంచాయతీ కనబడుతుంది. అంటే నేను ఏమంటున్నానంటే రిజర్వేషన్ యొక్క బేసిస్, క్రైటీరియా, ఫ్యాక్టర్, మూలాలు అవన్నీ కూడా సామాజిక వెనుకబాటుతనం, సామాజిక వెనుకబాటుతనంతో పాటు విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనాన్ని క్రైటీరియాగా తీసుకొని సమాజంలో సమానత్వాన్ని సాధించడానికి పెడుతున్నారు. మీరు క్వశ్చన్ ఏమేస్తున్నారు? చాలామంది ఏమడుగుతున్నారు? అదర్ దాన్ కులాలు ఏమడుగుతున్నారు? వాళ్ళ వాట వాళ్ళకి ఇస్తే నష్టం ఏంటి అని అడుగుతున్నారు. ఇది వాట పంచాయతీ కాదంటున్నా. ఈ తిండిపోతు దొంగల ముఠా చేసే ప్రచారము ఇది తిండిపోతు పంచాయతీ కాదు అని స్పష్టంగా చెప్తున్నా. ఇది కమ్యూనిటీ యొక్క రిప్రజెంటేషన్. వాళ్ళు కూడా ఇప్పుడు మాకు ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలనే కావాలంటున్నారు కదా. ఇప్పుడు మీకు ముందుగా ఇప్పుడు వచ్చినాయా రాలేదా? ఒకవేళ మాలలు నిజంగానే తక్కువనే తిని ఉంటే, ఒకవేళ నిజంగానే మాలలకు తక్కువ అవకాశాలు వచ్చి ఉండేది ఉంటే మీరు చెప్పచ్చు కదా. దానికి అడ్డుకోవడం మీకే తక్కువ ఉండి మాదిగలకి ఎక్కువ ఉన్నప్పుడు మరి మీకే అవకాశాలు దొరుకుతాయి కదా. ఇప్పుడు విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది సబ్ కేటగరైజేషన్ అన్కాన్స్టిట్యూషనల్ అంటున్నా. ఓకే, ఇంకా నాకు వస్తాయి నీకు వస్తాయి అనేది కాదు. అది కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్కు ఈ మనువాద బ్రాహ్మణీయ ప్రభుత్వము
ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం అన్టచబుల్ కులాలను ఒక షెడ్యూల్లో తీసుకొస్తూ ఆర్టికల్ 341లో ఈ దేశంలో దాదాపు ఉన్నటువంటి 1262 కులాలను ఏకగా తీసుకొచ్చారు. మీరు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ ముందర ఉన్నటువంటి ఛాలెంజెస్ మీరు స్పష్టంగా చూసినట్లయితే ఈ దేశం మొత్తం కులాల అసమానతతో నిండా ఉంది. కాన్స్టిట్యూషన్ మేకింగ్ టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం 3 ఫ్యాక్టర్లతో ఆ కులాలను 3 వర్గాలుగా మార్చిండు. క్యాస్ట్ అనే కాలం బాబాసాహెబ్ ఎక్కడ ఇవ్వలేదు. క్యాస్ట్ అనేది బాబాసాహెబ్ ఆలోచన కూడా లేదు. అన్టచబిలిటీని ఫ్యాక్టర్ తీసుకొని ఆర్టికల్ 341లో షెడ్యూల్ క్లాసెస్ బాబాసాహెబ్ ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఎక్కడ క్యాస్ట్ సందర్భం లేదు. ఓకే, క్యాస్ట్ అనేది బాబాసాహెబ్కు ప్రమేయం లేకుండా బ్రాహ్మణీయ హిందూ వర్గాలు ద్వారా కుట్రతో కాన్స్టిట్యూషన్లో చొరబడ్డది తప్ప బాబాసాహెబ్ మొత్తం జీవిత చరిత్రలో, బాబాసాహెబ్ మొత్తం రైటింగ్స్ వాల్యూమ్స్లో ఎక్కడ కూడా బాబాసాహెబ్ క్యాస్ట్ అనే పదం వాడరు, ఒక సందర్భంలో తప్ప. క్యాస్ట్ హిందూ సొసైటీ అని చెప్పడం సందర్భం తప్ప అంటరాని కులాల రిప్రజెంటేషన్ అప్పుడు బాబాసాహెబ్ స్పష్టంగా షెడ్యూల్ క్లాసెస్ అంటున్నారు. క్లాసెస్కు క్యాస్ట్కు తేడా ఉంది. అంటరానితనాన్ని ఫ్యాక్టర్గా తీసుకొని అంటరానితనం అనుభవిస్తున్నటువంటి కులాలను ఒక షెడ్యూల్లో తీసుకొచ్చారు. 1262 కులాలను ఒకే ఘాటన కట్టారు ఎస్సీ షెడ్యూల్ క్లాసెస్గా. దాదాపు 1000 కులాలు ఉన్నటువంటి ట్రైబ్స్ను వాళ్ళ ఫ్యాక్టర్ ఏంటి? ట్రైబ్స్కి ఉన్నటువంటి క్రైటీరియా ఏంటి? సమాజానికి దూరంగా అటవిక ప్రాంతంలో ఉండి సమాజంలో వెనుకబాటుతనానికి కారణమయ్యారు, విద్యాపరంగా వెనుకబడ్డారు. కాబట్టి వాళ్ళను షెడ్యూల్ ట్రైబ్గా ఒక ఫ్రేమ్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 1000 కులాల్లో, 1000 అంటే సుమారు 4000 కులాల్లో విభాజితమైనటువంటి బ్యాక్వర్డ్ కులాలను, బీసీ కులాలు కాదు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటున్నారు. ఈరోజు కూడా మీరు కాన్స్టిట్యూషన్ ఎత్తి చూడండి, 340ని చూడండి, వెనుకబడిన తరగతులను ఉంది, కులాలని లేదు. బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని లేదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది. సామాజికంగా వెనుకబడి అంటే కాన్స్టిట్యూషన్ యొక్క ఫ్రేమ్కు భిన్నంగా అడుగుతున్నారు అంటున్నా నేను. కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా అడుగుతున్నారు మీరు. అసలు సబ్ కేటగరైజేషన్ అనేది ఆర్థికపరమైనటువంటి అంశము, క్రిమిలేయర్ అనేది ఆర్థికపరమైన అంశము, అది కంప్లీట్ కాన్స్టిట్యూషన్కు భిన్నము. ఇప్పుడు వాటాల పంచాయతీ మీరు ఎట్లా అడుగుతారు? ఏ కులం తిన్నది, ఎలా తిన్నది, ఎట్లా కామెంట్ చేస్తారు మీరు? ఒకవేళ వెనుకబడిన కులాలు ఉన్నట్లయితే ప్రత్యేకంగా మీరు కొన్ని పథకాలు ఏర్పాటు చేయండి. ఐటీడీఏ లాంటి కొన్ని స్కీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళను లిఫ్ట్ చేయడానికి అవకాశాలు చూడండి. వాళ్ళ వెనుకబాటుతనానికి కారణాలు చూడండి. రిజర్వేషన్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేయడమే కాదు, అది ప్రతి ప్రజలు అనుభవించే విధంగా జాగ్రత్తలు తీసుకునేది పర్టికులర్ ఒక కులం బాధ్యత కాదు. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం బాధ్యతను విస్మరించి ఈరోజు నాయకత్వాలు వచ్చేసి కేవలం మాలలు తిన్నారు. ఎంత భయంకరమైన కామెంట్స్! మీదే ఇంటర్వ్యూలో ప్రోగ్రాంలో చూశారనుకుంటా. 75 సంవత్సరాల నుండి మాలలు దోచుకున్నారట. ఓకే, అంటే ఈ కాంట్రవర్సీ విషయాన్ని ఒకసారి పక్కన పెడితే, ఇంతకుముందు బాబాసాహెబ్ మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చిండు జనాభా లెక్కలకు సంబంధించిన విషయంలో కూడా మీరు అంటే పెంచిర్రు, తగ్గించుకుంటూ వచ్చిర్రు, పెంచుకుంటూ వచ్చిర్రు అనే మాటలు కూడా మాట్లాడారు. అది ఎవరు పెంచిర్రు ఏంది అనేది మాట్లాడుకుంటూ తెలంగాణలో చాలామంది విశారదన్న లాంటి వాళ్ళు కానీ, లేదంటే అక్కడికి రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్ టైంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాలలు కేవలం 4% ఉన్నాడు తెలంగాణలో అని చెప్పేసి మాట్లాడడం కానీ, విశారదన్న లాంటి వాళ్ళు ఇంకా చాలామంది మేధావులు కూడా మాదిగలు 50 లక్షలకు పైగా ఉన్నారు తెలంగాణలో అని చెప్పేసి చెప్తున్నారు. మీరు చెప్తున్న లెక్కలేమో 68 లక్షలు మాత్రమే. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011 సెన్సస్ ప్రకారం. అంటే తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో 50 లక్షల మంది మాదిగలు ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దాదాపు 2011 సెన్సస్ ప్రకారము తెలంగాణ డాటా చూసినా లేదా కేసీఆర్ కుటుంబ సమగ్రే చేపించిన తర్వాత మొత్తం ఎస్సీ పాపులేషన్లో దాదాపు ఎంత ఉన్నారంటే 65,04,960 ఎస్సీలు ఉన్నారు. మొత్తం ఎస్సీలు. ఓకే, అంటే రాష్ట్రం యొక్క జనాభాలో 18.48% ఉన్నారు. ఈ ఎస్సీ జనాభాలో మీరు క్లెయిమ్ చేసుకున్నది ఎంత? 50 లక్షలు. అంటే మిగతా అన్ని కులాలు 15 లక్షలు ఉన్నారా? ఏ కోణంలో మాట్లాడుతున్నారు మీరు? దానికి ఏమైనా సైంటిఫిక్ కోణం ఉందా?
ఒక ఇంటలెక్చువల్ మాట్లాడేటప్పుడు 4 రకాలు, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే ఒక అంశాన్ని మీకు చెప్పాలి అంటే 4 రకాలు నేను పరిగణలోకి తీసుకోవాలి. దాని బేసిస్ ఏంటి, ఆధారాలు ఏంటి, దాని కౌంటర్కి ఏమైనా అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ ఆలోచన చేయాలి. అబద్ధాలు ప్రచారం చేయడంలో ఈ మాదిగ నాయకులు ఆర్ఎస్ఎస్ కంటే కూడా ప్రమాదం. అబద్ధాలు ప్రచారం చేయడంలో ఆర్ఎస్ఎస్ కంటే కూడా వీళ్ళు ప్రమాదం అని చెప్తున్నా. ఈ 30 సంవత్సరాల నుండి మాలలు దోచుకున్నారని మొత్తం కులాల దగ్గర మాలలను దోషులుగా నిలబెట్టిండ్రు. ఏముంది నీ దగ్గర నేను దోచుకోవడానికి, ఏముంది నీ దగ్గర నేను దోచుకోవడానికి అంటున్నా. అంటే ఉన్న సామాజిక వెనుకబాటుతనానికి కారణం ఏంటి? నీ కులవృత్తి ఉంది, నువ్వు దాంట్లో నిర్వీర్యమైనవు, దాంట్లోనే ఎంగేజ్ అయి ఉన్నావు. నువ్వు ఒకవేళ ఇది చేసేది ఉంటే మాలకు దోషిగా కాదు, నీ కమ్యూనిటీ వెనుకబాటుతనానికి కారణం ఏంటి, వాళ్ళను చైతన్యం చేసి వాళ్ళకు పోటీకి వచ్చే విధంగా తయారు చేయి, చదువుకునేటట్టు తయారు చేయి. కానీ మాలలు దోచుకున్నారని నీ దగ్గర ఏముందని నేను దోచుకోవడానికి అంటున్నా. నీ చెప్పు దోచుకోనా నాకు కుట్రరాదు, చెప్పు పనిముట్లు దోచుకోనా నాకు కుట్రరాదు, నీ డప్పు దోచుకోనా నాకు కొట్టరాదు. ఏముంది నీ దగ్గర దోచుకోవడానికి? మాలలు దోచుకున్నారని చెప్తున్నావు. మాలలు బాబాసాహెబ్ను అనుసరించిండ్రు. వాళ్లకు సమాజంలో వాళ్ళు పేదలైనప్పటికీ బాబాసాహెబ్ బాటలో చక్కగా చదువుకున్నారు. చదువుకోవడం చేత కాకపోవడము అది మాలల దోషమా, మాలల తప్పిదమా? నీ కమ్యూనిటీలో నువ్వు చైతన్యం తెచ్చేదావు, మాలలు తిన్నారని ఎట్లా అంటావు? అంటే నీ దగ్గర ఏమున్నదని మాలను దోచుకోవడానికి? మొత్తం కమ్యూనిటీలో మాలను దోషులుగా నిలబెట్టడానికి ఈ తిండిపోతు దొంగల మీట ఒక విషప్రయోగం చేసింది, విష ప్రయత్నం చేసింది మొత్తం సమాజంలో. ఇక్కడ మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఈ 50 లక్షలు మేమున్నామని ఎంత భయంకరమైన అబద్ధం అంటే, మీరు రండి డాటాకు రండి. డాటాకు వచ్చినట్లయితే 1971లో తెలంగాణ ఓన్లీ తెలంగాణ సపరేట్ 10 జిల్లాల పాపులేషన్ మనం గమనించినట్లయితే, అప్పుడు సపరేట్ కాలేదు కాబట్టి 10 జిల్లాలను మనం పరిగణలోకి తీసుకుంటే 65,01,472 మొత్తం ఎస్సీల పాపులేషన్ ఉంటే, దాంట్లో మాదిగల పాపులేషన్ ఎంతున్నది? 15,59,254 ఉంటే, మాలల పాపులేషన్ మీరు 9,08,411 చూపించారు. మళ్ళీ మాలల యొక్క అనుబంధ కులాలను సపరేట్ గణించారు. సరే, మీరు మాలలు ఇండివిజువల్ చేసి చూసిన తేడా ఎంత ఉన్నది? 5 లక్షల తేడా ఉంది. 5 లక్షల తేడా ఉంటే 1981 పాపులేషన్లో మొత్తం పాపులేషన్ 32,93,245. మొత్తం ఎస్సీ పాపులేషన్ తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఉంటే, దాంట్లో మాదిగల పాపులేషన్ 20,31,952 అయితే, మాలల పాపులేషన్ 11,85,133. దీంట్లో రేషియో 15 లక్షల నుండి మాదిగలు 20 లక్షలు పెరుగుతున్నారు. దీంట్లో రేషియో దాదాపు 9,84,000 అంటే క్లియర్గా మీనింగ్ 10 లక్షలు పట్టుకోండి. 10 లక్షల నుండి మాలలు ఎంత అవుతున్నారు? కేవలం 11 లక్షలు అవుతున్నారు. వీడు 5 లక్షలు పెరుగుతున్నాడు, వీడు 1,00,000 పెరుగుతున్నాడు. అదే 1991 పాపులేషన్ వచ్చేసరికి 42,73,121. ఇది మొత్తం ఎస్సీ పాపులేషన్ అయితే, దీంట్లో మాదిగల పాపులేషన్ 26,950 చూపిస్తే, మాలల పాపులేషన్ ఎంత చూపిస్తున్నారు? 15,16,231 చూపిస్తున్నారు. మీరు ఇక్కడ డైరెక్ట్ 20 లక్షల నుండి 26 లక్షలు, ఇక్కడ 5,000 పెరుగుతున్నారు, ఇక్కడ 5 లక్షలు పెరుగుతున్నారు, ఇక్కడేమో 6 లక్షలు పెరుగుతున్నారు. అదే 1981లో మాలలు 11,85,000 ఉంటే, మీరు 1991లో ఎంత చూపిస్తున్నారు? 15,16,231 చూపిస్తున్నారు. అదే 2001 రండి. 2001కు వచ్చినట్లయితే 49,11,195. ఇది మొత్తం ఎస్సీ పాపులేషన్ అయితే, దీంట్లో మాదిగల పాపులేషన్ 31,12,257. అంటే 26 లక్షల నుండి మీరు 32 మళ్ళీ 31 పెరిగిండ్రు, 35 లక్షలు పెరిగిండ్రు. మాలలు ఎంత పెరిగిండ్రు? 1991లో 15,16,231 ఉన్నటువంటి మాలలు, అంటే సరాసరిగా 15 లక్షలు ఉన్నటువంటి మాలలు 2001 వచ్చేసరికి 16,81,260. 1,00,000 మాత్రం పెరుగుతున్నారు. మొత్తం 50 ఏళ్ళు, 1,00,000 మాత్రమే. అంటే 10 ఏళ్లలో కింది 10 ఏళ్ల ఎదురోటు. 1991లో 15 లక్షలు ఉన్నటువంటి మాలలు
2001 సెన్సెస్లో వచ్చేసరికి 16 లక్షలు మాత్రమే అవుతున్నారు, అంటే 1 లక్ష పెరుగుతున్నారు. అదే మాదిగలు 26 లక్షలు ఉన్నటువంటి మాదిగలు ఏకంగా 31 లక్షలకు చేరుకుంటున్నారు. 5-6 లక్షలు పెంచుతున్నారు. ఇక్కడ 6 లక్షలు పెంచారు, ఇక్కడ 5 లక్షలు పెంచారు. దాని తర్వాత 2011 వచ్చేసరికి దాదాపు 54,32,680 మొత్తం ఎస్సీ పాపులేషన్ అయితే 54,32,680 మొత్తం ఎస్సీ పాపులేషన్ అయితే దీంట్లో మాదిగల పాపులేషన్ 34,06,708 చూపిస్తే మాల పాపులేషన్ 17,09,553 చూపించారు. ఇక్కడ 2001లో 16 లక్షలు ఉన్నటువంటి మాలలు ఎంత పెరుగుతున్నారు? 17 లక్షలు పెరుగుతున్నారు, లక్షలు పెరుగుతున్నారు. మళ్ళా మాదిగలు ఎంత పెరుగుతున్నారు? దాదాపు 31 లక్షలు ఉన్నటువంటి నా మాదిగలు 34 లక్షలు 3 లక్షలు పెరుగుతున్నారు. అంటే సెన్సస్ డిపార్ట్మెంట్ సైతం ఒక పెద్ద మోసాన్ని చేసి మాలల శాతాన్ని తక్కువ చూపించే ప్రయత్నం చేసిండ్రు. ఇది ఎంత ప్రమాదకరం! ఇది చెప్పిన డాటా ఏది నేను సొంతంగా రాసింది కాదు, అదైతే మాదిగలు చేసింది కాదు కదా. మరి గవర్నమెంట్ సెన్సస్ ఎవరు మాదిగలు చేసింది కాదంటే నేను ఎట్లా అంటా? జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత ఇదంతా డాటా మార్పు వస్తుందంటే మాదిగల కారణమో లేదా చంద్రబాబు నాయుడు కారణమో లేదా గవర్నమెంట్ కుమ్మక్కైందా? అది సెన్సస్ డిపార్ట్మెంట్ ఒకటి తేల్చాలా, గవర్నమెంట్లు తేల్చాలా. ఇక్కడ మాలలు ఎట్లా బాధ్యులవుతారు? 75 సంవత్సరాల నుండి మాలలు దోచుకున్నారని ఒక ఆయన ప్రచారం చేస్తున్నాడు. నేనేమంటున్నానంటే ఈ దేశంలో సోషో కల్చర్ ఆంథ్రోపాలజీ ప్రకారం మనం చూసినట్లయితే ఈ దేశాన్ని సోషో కల్చర్ ఆంథ్రోపాలజీలో నువ్వు ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ, నీ వృత్తి, నువ్వు వచ్చినటువంటి సందర్భం, వాతావరణం ఇవన్నీ చూస్తే నువ్వు ఎక్కడ పర్మిట్ అయినావు? జంతువు కళేబరం, తోలు, చెప్పు, డప్పు, ఇది నీ జీవనం. అదేవిధంగా మానవ యొక్క సామాజిక జీవన విధానాన్ని సోషో కల్చర్ ఆంథ్రోపాలజీ ప్రకారం చూడండి. ఒక గ్రామంలో వరి నాట్లు వేయాలన్న మాలకులం వ్యవసాయంలో ప్రాథమికంగా ఉన్నవాళ్ళు వాళ్ళే ముందొస్తారు. నీటిపారుదల వ్యవస్థను చూసినటువంటి నీరటోడు మాలోడు, మీ శవాలను తగలబెట్టే తలారోడైనా ఇటు బ్యాగరోడైనా మాలోడు, గ్రామంలో ఉన్నటువంటి గుమాస్తా లెక్కలు మొత్తం చూసేది సుంకరి మాలోడు, ఈ విధంగా గ్రామంలో వైద్యాన్ని చూసేది పంబాల మాలోడు. అంటే వీళ్ళందరూ ఒక గ్రామం యొక్క సంక్షేమం కొరకు, మొత్తం గ్రామాభివృద్ధి కొరకు వీళ్ళ యొక్క వృత్తులు కనబడితే నీ జీవన విధానం ఇంకా భిన్నంగా ఉంది. ఎక్కడ కూడా వీళ్ళకు సామాజికంగా ఎక్కడ వీళ్ళు దగ్గర కాదు, సామాజికంగా వీళ్ళకి ఎక్కడ పోలిక లేదు. కానీ అంటరానితనం అనే ఒక ఫ్యాక్టర్ ద్వారా నువ్వు అన్టచబిలిటీకి లోన్ అవుతున్నావు, వీడు అన్టచబిలిటీకి లోన్ అవుతున్నాడు. ఈ మాల్లకు వచ్చినటువంటి అన్టచబిలిటీ ఆ తర్వాత కాలంలో వచ్చింది అనుకోండి, కానీ ఫ్యాక్టర్ అన్టచబిలిటీ కాబట్టి అందరూ ఒకే ఘాటను వచ్చిందంటే నీ జీవన విధానం గ్రామానికి అవతల జంతువు కళేబరం, తోలు, చెప్పు, డప్పుతో అయితే నా జీవన విధానం ఇక్కడ ఉంది, నాకు ఎక్కడుంది నిన్ను దోచుకోవడానికి? ఎక్కడుంది అవకాశం? దోచుకోవడం అంటే మాదిగలు ఊరవతల నుండి వచ్చి మిమ్మల్ని మీరు దోచుకున్నారు, చదువుకోకన్నామా? అవకాశాలు ఎక్కువగా పొందిరు కాబట్టి దాన్ని దోచుకోవడం అంటారా? ఇప్పుడున్నటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు మీకు ఒకవేళ నిజంగానే మీరు దోచుకోలేదు అనుకుంటే, నేను ఒక మాట దోచుకోలేకపోతే ఇప్పుడు ఎందుకు అంత కోపం రావాల్సిన అవసరం అవుతుంది? ఎందుకు నిజంగానే దోచుకోకపోయేది ఉంటే మీ వాటా మీరు తీసుకున్నట్టు తప్పే ఉంది. మరి మళ్ళీ అక్కడే వస్తున్నారు. తిండిపోతు దొంగల ముఠా అనే పదం వాడిన నేను. మీరు అడిగేటప్పుడు కూడా ఇదంతా దేశం నడిచేది ఒక కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ ప్రకారం నడుస్తుంది. ఓకే, రాజ్యాంగం యొక్క రూపం, రాజ్యాంగం యొక్క పరిమితులకు ఈ దేశం నడుస్తుంది. రాజ్యాంగం యొక్క పరిమితి, రిజర్వేషన్కి ఇచ్చినటువంటి రాజ్యాంగం డెఫినేషన్, దాన్ని బేసిస్ చేసుకొని మీరు ఇక్కడ చర్చ చేయాలి తప్ప, సమాజంలో అంశాన్ని తీసుకెళ్ళాలి తప్ప మీ తిండిపోతు పంచాయతీని తీసుకెళ్ళడం ఇది ప్రమాదకరం. మొత్తం రిజర్వేషన్కు బేసిసే, దాని క్రైటీరియానే సామాజిక వెనుకబాటుతనం, విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనం. అంటే నువ్వు తిన్నావు నేను తిన్నా అని తిండి పంచాయతీ పెడితే అది రాజ్యాంగానికి వ్యతిరేకం అంటున్నా. మళ్ళా ఆ క్వశ్చన్ వేస్తే దాన్ని సమర్థించను. అది కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకం అంటున్నా. వీళ్ళ పోరాటం అన్కాన్స్టిట్యూషనల్ పోరాటం, వీళ్ళ పోరాటం అంబేద్కరిజానికి వ్యతిరేకమైన పోరాటం.
నేనేమంటున్నా, అవకాశాలు సంపాదించడంలో ఒకవేళ కొన్ని కులాలు వెనుకబడినట్లయితే దానికి ఒక కులం మాత్రం కారణం కాదు. ఆ కులం వచ్చినటువంటి నేపథ్యం, వాళ్ళు వచ్చినటువంటి సామాజిక పరిస్థితులు ఒకవేళ కారణమైతే గవర్నమెంట్ వాళ్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి, అవకాశాలు కల్పించి, అవసరమైతే ఎస్సీలకు వచ్చే మొత్తం బడ్జెట్ కూడా వాళ్ళ సంక్షేమం కొరకు ఖర్చు చేసినట్లయితే డెఫినెట్ ఇది అవుతుంది. ఇప్పుడు మాలలు దోచుకున్నారని చెప్తున్నటువంటి ఈ విధవలందరూ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను మనం పరిశీలన తీసుకున్నట్లయితే లిడ్ క్యాప్ పేరిట మొత్తం బడ్జెట్ను దోచుకున్నది ఎవరు? ఆ లెక్క తెలుసాలా? సరే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లెక్కలు పక్కన పెట్టండి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ఎకరాల భూ పంపకంలో 90% మాదిగలు మాత్రమే దోచుకున్నారని నేను చెప్పాలా? నేను గోల చేయలేదే మాది కూడా దోచుకున్నాడని. వచ్చినటువంటి బడ్జెట్లో కార్పొరేషన్ చైర్మన్గా పిడమర్తి రవి ఆర్మూర్ సభలో నేను మాదిగలకి ఇస్తా, మాళ్ళకి ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నాడు. సంక్షేమ పథకాలు ఆ కార్పొరేషన్ బడ్జెట్ మొత్తం మాదిగలకి ఇస్తుంటే మాదిగలు దోచుకున్నారని నేను ప్రచారం ఎక్కడన్నా చేసినానా? గురుకులాల కార్యదర్శిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొత్తం పిల్లల్ని మాదిగలు మాత్రమే అడ్మిషన్ తీసుకునే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. ఈరోజు డాటా సేకరించినట్లయితే ఆ డాటాలో స్పష్టంగా అర్థమవుతుంది, 80 నుండి 85% మాదిగ కులాలకి అడ్మిషన్ ఇచ్చి మాళ్ళకు అన్యాయం చేసిండు. మాదిగలు దోచుకున్నారని ఎక్కడైనా మాలను విష ప్రచారం చేసుకున్నారా? దళిత బంధు పేరిట వచ్చినటువంటి 10 లక్షల రూపాయల పథకంలో 90% మాదిగలే అనుభవదారులు. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ సంక్షేమ పథకాలు 90% మాదిగలకే దక్కినాయి. మరి ఏ మాల నాయకుడు మాదిగలు దోచుకున్నారని విషయ ప్రచారం చేయలేదే? చేసినట్టు మీరు చూసిరా? ఎవడన్నా మీటింగ్ పెట్టి మాదిగలు దోచుకున్నారని చెప్పిర్రా? తిండిపోతు గోల కలిగి ఉన్నటువంటి ఇటువంటి మానసిక స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ గోల చేస్తారు. నాకు తెలుసు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడ్మిషన్ విషయంలో ఎంత అన్యాయం చేసిండో. కొన్ని స్కూల్స్ను నేను తెలుసుకొని నేను విష ప్రచారం చేయలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, డైరెక్ట్ ఆయనకు అడిగితే ఆయన స్వారస్ ప్రెసిడెంట్కు నాకు అప్పచెప్పి ఆయన ద్వారా తెలుసుకోండి, నాకు నా దృష్టిలో లేదన్నాడు. స్వారస్ ప్రెసిడెంట్ అంటాడు, లేదు ఆ రీజియన్లో మాదిగల పాపులేషన్ ఎక్కువది కాబట్టి అలా జరిగిందేమో అని చెప్తాడు. మళ్ళీ ఆ తర్వాత లెక్కలు తీస్తే ఆ రీజియన్ మొత్తం మాలల పాపులేషన్ ఉంది, అయినా ఆడ అడ్మిషన్లు 99% మాదిగ పిల్లల అడ్మిషన్స్ ఉన్నాయి. మరి నేను ప్రెస్ మీట్ పెట్టుకొని మాది కూడా దోచుకున్నాడని ప్రచారం చేయాలా? మిస్టేక్ ఎక్కడ జరిగింది, కారణం ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేసినాం, వాళ్లకు డైరెక్ట్ సూచనలు చేసినాం. ఈ విష ప్రచారం వెనకాల ఒక థీరీ ఉంది, అది హేట్ థీరీ. దీంట్లో కృష్ణ మాదిగ ఒక్కడిదే ప్రమేయం కాదు, ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉంది. ఓకే, దీని ఇంకా మూలాలు మనం చూసినట్లయితే ఈ డెడ్ అంబేద్కర్ను మోస్తున్నటువంటి అంబేద్కర్ జనాన్ని నిర్వీర్యం చేయడానికి వీళ్ళు పన్నినటువంటి కుట్రలో భాగంగా బంగారు లక్ష్మణ్ అనే ఒక ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, ఆ తర్వాత బీజేపీ నాయకుడు, అతడికి సౌత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ కులాల మధ్య ఆయన మైండ్లో ఒక విష బీజాలు నాటడం జరిగింది ఆర్ఎస్ఎస్. అతని నుండి వారసత్వంగా కృష్ణ మాదిగకు వచ్చింది. కాబట్టి కృష్ణ మాదిగ పోరాటం మొత్తం కూడా ఒకరి ద్వారా చేయబడ్డ పోరాటం. మీరు ఎట్లా చెప్తారు? అది ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన విషయంలో ఇప్పుడు అదే కృష్ణ మాదిగ పోరాటంలో ఆర్ఎస్ఎస్ దిగంబర్ కామ్రేడ్ నడిపిస్తుంది అని చెప్తే ఎట్లా నడుస్తుంది? నేను చెప్తాను. కృష్ణ మాదిగ చేసిన పోరాటంలో అన్ని పోరాటాల్లో కిషన్ రెడ్డి ఎంబడి ఉంటాడు. ఈయన ప్రతిసారి పొలిటికల్ ఒక బ్లాక్మెయిలింగ్ చేసినప్పుడు ముందుగా వెంకయ్య నాయుడు ఉంటాడు, చంద్రబాబు నాయుడు ఉంటాడు. మీరు ఒకసారి గమనించినట్లయితే ఒకరి ద్వారా చేయబడ్డటువంటి ఉద్యమం అది, ఒకరి ద్వారా ఒకరి ఫండింగ్తో చేయబడ్డటువంటి ఉద్యమం అది. కమ్యూనిటీ వెల్ఫేర్ కొరకు చేసిన ఉద్యమం కాదు అది. ఒక పోరాటానికి రాజకీయ పార్టీ అండగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏ పోరాటం ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ బయట దాడులు జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళ వెనకాల ఒక పార్టీ ఉండేదంటే వాళ్ళు జోలు వేయటువంటి పరిస్థితి లేదు. ఏ పార్టీ లేకుండా పోయి ఎంత ప్రజల్ని ఎంత అర్జిద్దామన్నా కూడా ప్రజలు వస్తలేదు. కాబట్టి వాళ్ళకి అండగానన్న పార్టీ ఒక పొలిటికల్ ఫ్రేమ్లో నేనేమంటున్నానంటే
వస్తున్నటువంటి మూమెంట్, ఆ మూమెంట్కి వచ్చినటువంటి లాబింగ్, ఆ మూమెంట్కి వచ్చినటువంటి మద్దతు, దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం, దాని రహస్య ఎజెండా, ఇవన్నీ క్రైటీరియా అవుతాయి. ఇవన్నీ దానికి మూలాలు అవుతాయి, ఇవన్నీ ఆధారాలు అవుతాయి. కృష్ణమాదిగ తీసుకొచ్చిన ఈ అంశము ఆర్ఎస్ఎస్ ద్వారా వచ్చిందైతే ఇక్కడ కమ్యూనిస్టుల ద్వారా బలపడ్డది. మళ్ళా కమ్యూనిస్టుల ద్వారా బలపడ్డది. కమ్యూనిస్టులు మొత్తం ఇక్కడ ఉన్నది కమ్మలు, దాంతోపాటు మాలమాదిగలు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సింది, వీళ్ళ పోరాటమే మార్క్స్ పోరాటం ఏంటి? వర్గ పోరాటం. వర్గ పోరాటం కాబట్టి కృష్ణమాదిగ పెట్టినటువంటి అంశాన్ని కమ్యూనిస్టులు అంగీకరించిండ్రు. కాబట్టి కమ్యూనిస్ట్ అయినటువంటి కేజీ సత్యమూర్తి మాలోడైనప్పటికీ వర్గీకరణకు మద్దతు ఇచ్చిండ్రు. కారణము ఈజ్ నాట్ అంబేద్కరైట్. కేజీ సత్యమూర్తి ఒక కమ్యూనిస్ట్ కాబట్టి దాన్ని సమర్థించిండు. అంబేద్కరైట్ అయితే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్కు భిన్నమైనది, వ్యతిరేకమైనది అని చెప్పేవాడు. ఈ విధంగా కమ్యూనిస్టుల ద్వారా బలపడ్డది. ఈ మొత్తం ఉద్యమాన్ని వెనుక నుండి బలపరుస్తూ మాలకులాల మీద ద్వేషం, ఈ హేట్ థియరీ అనేది, ఒకరి మీద ద్వేషంతో వచ్చేటటువంటి సిద్ధాంతం అనేది అది ఆర్ఎస్ఎస్ నుండే వస్తున్నది. ముస్లింల, క్రైస్తవుల మీద ద్వేషంతో హిందువులను ఆర్గనైజ్ చేయడం, ఇక్కడ మాలల మీద ద్వేషంతో మాదిగలను ఆర్గనైజ్ చేయడం. ఎంఆర్పిఎస్ మూమెంట్ వచ్చిన తర్వాత మాల మాదిగల మధ్య చాలా పెద్ద డిఫరెన్సెస్ స్టార్ట్ అయినాయి. ఒక అగాధం ఏర్పడింది. దానికంటే ముందు లేదు ఇప్పుడు అగాధం. దానికంటే ముందు కలిసి ఉన్నటువంటి ఒకే ఫ్రేమ్లో ఉన్నటువంటి అన్టచబిలిటీ అనే ఒక క్రైటీరియాతో ఒకే ఘాటన కట్టబడినటువంటి కులాలు ఆ కృష్ణమాదిగ పోరాటం తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ వచ్చింది. అంటే ఇది హేట్ థియరీలో ఒక భాగం. ఒకరిని ద్వేషించి మరొకరిని ఆర్గనైజ్ చేయడం అనేది ఒక భాగం. కాబట్టి ప్రతిసారి వీళ్ళ స్టేట్మెంట్లో మాలల్ని దోషి చేస్తూనే కనబడుతున్నారు. కానీ ఈ వాళ్ళ వెనుకబాటుతనానికి మాలకులం ఎక్కడ కారణం కాదు. మాలకులం ఎక్కడ కారణం కాదు. రిజర్వేషన్ అన్ని కులాలకు లబ్ధి చేకూరేలా, అన్ని కులాలకు ఆ ఫలాలు దొరికేలా గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఏ కులం వెనుకబడినట్లయితే డెఫినెట్గా వెనుకబాటుతనానికి కారణం తెలుసుకొని వాళ్లకు తగు జాగ్రత్తలు తీసుకొని వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టుకొని వాళ్ళను బయట తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. సబ్ కేటగరైజేషన్ జరిగితే ఈ అనుభవదారులు ఇద్దరు కులాలు ఎక్కువ లాభం పొందొచ్చు, కానీ అనుభవం లేనటువంటి ఆ మిగిలిన కులాలు ఏవైతే మీరు చూయిస్తున్నారో ఉప్పు కులాల కింద వాళ్లకు ఈరోజు సబ్ కేటగరైజేషన్ వచ్చినా న్యాయం జరగదు. స్టిల్ ఈరోజు కూడా భిక్షాటన చేస్తూ బ్రతికే ఎస్సీ కులాలు కొన్ని ఉన్నాయి. చదువుకే దూరమైన వాళ్ళు సబ్ కేటగరైజేషన్ వల్ల, ఇప్పుడు కేటగరైజేషన్ చేసినా సబ్ కేటగరైజేషన్ చేసినా కనీసం చదువుకుంటే కదా ఎలిజిబిలిటీ వచ్చేది, చదువు లేదు. అట్లా చాలా కులాలు ఉన్నాయి. అయితే మీరు చెప్తున్నటువంటి అంశం ప్రకారంగా ఇప్పుడు హేట్ థియరీలో భాగము ఇదంతా చంద్రబాబు, లేదంటే వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి వీళ్ళందరూ ఆయన వెనకాలన్నారని చెప్పి చెప్తున్నారు. కానీ రిజర్వేషన్లకు సంబంధించిన సబ్ కేటగరైజేషన్ విషయంలో ఒకవేళ కాంగ్రెస్ మాకు సపోర్ట్ చేసింటే కాంగ్రెస్కే ఉండేటోళ్ళము, ఇప్పుడు కాంగ్రెస్ లేకుండా మాకు నరేంద్ర మోడీ మాట ఇచ్చింది కాబట్టి మేము అటు పోయినాం అని చెప్పేసి మొదట్లో చెప్పిండు. నరేంద్ర మోడీ కూడా పబ్లిక్ గార్డెన్ మన ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన నేను చేస్తానని హామీ ఇచ్చిండు. తర్వాత వాళ్ళు రాజకీయంగా వాళ్ళకు సపోర్ట్ చేసిర్రు. ఇప్పుడు నరేంద్ర మోడీ అండతో ఇది వచ్చింది కాబట్టి మొన్న కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినప్పుడు నరేంద్ర మోడీ మానవతావాది, మనవాది ఏం కాదు మనం అనుకున్నట్టుగా కూడా అని చెప్పిండు. అయితే ఎందుకు ఇంతగానం అంటే నా మందకృష్ణ తెలియదా ఈ విషయంలో ఇది ఆర్ఎస్ ఆడిస్తున్నది, లేదంటే ఒకవేళ ఇంతగానం హేట్ని మనం ప్రదర్శించాల్సిన అవసరం లేదు అనే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు నిజానికి సబ్ కేటగరైజేషన్ ఉద్యమం జరుగుతున్నప్పుడు మాలమాదిగల పంచాయతీకి ఎందుకు మారుతుంది ఇది? ఇక్కడ ఆ మాలలందరూ మనువాదులే అనే మాట మాట్లాడటం కానీ, నరేంద్ర మోడీ మానవతావాది అనడం కానీ, ఇంత హేట్ని పెంచుకునే పరిస్థితులకు ఎందుకు అసలు కేవలం మాలమాదిగలు మాత్రమే ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు ఎందుకు? ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ దేశం యొక్క రాజకీయ చరిత్రలోనే అంత భయంకరమైన హంతకుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ కావడం కంటే ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ప్రపంచ దేశాల్లో ఏ డెమోక్రటిక్ దేశం కూడా నరేంద్ర మోడీకి తన దేశంలో రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు.
ఈజ్ ఎ క్రిమినల్. గోద్రా అల్లర్లలో 2000 మందిని పొట్టున పెట్టుకున్నాడని అన్ని దేశాలు అతడు మా దేశాల్లో రాకూడదు ఇటువంటి హింసా ప్రవృత్తి కలిగిన నాయకుడని అతడికి అనుమతులు కూడా నిరాకరించిండు. ఆ తర్వాత కాలంలో ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వడము, ఆ రిప్రజెంటేషన్ ప్రకారము మిగతా దేశాలకు వెళ్ళడం పక్కన పెడితే, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సబ్జెక్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎంత కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ను కిల్ చేస్తున్నారంటే 2011 నుండి 13 ఆ మధ్య కాలంలో కుల జనగణన జరగాలని ఒక ఫోర్స్ బీసీ నాయకుల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. దాదాపు నెక్స్ట్ సెన్సెస్ 2021 సెన్సెస్లో కులగణన చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ఆల్మోస్ట్ తీసుకున్నది, అధిష్టానం తీసుకున్నది. 2014 ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ వచ్చింది. కుల జనగణన పక్కన పెట్టండి, ఒకవేళ కుల జనగణన చేసినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి వెనుకబడిన ఈ కులాలకు అంటే బీసీలకు వాళ్ళ పాపులేషన్ అర్థమైతే డిమాండ్స్ ఆ తర్వాత మండల్ కమిషన్ పోరాటంలో ఏ విధంగా అయితే డిమాండ్స్ పెరిగినాయో ఆ విధంగా ప్రజలు డిమాండ్స్ పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే డెఫినెట్లీ బ్రాహ్మణుల చేతి నుండి దేశం కాలరాయబడుతుంది, మనం లూజ్ అవుతాం. కాబట్టి వీళ్ళు ఏం చేసిండంటే 2017లో జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసిండు. రోహిణి కమిషన్ మీరు ఆ రిపోర్ట్ను చూడండి. దాని స్కెచ్ ఏమిటంటే బీసీలో ఒక 6 లేయర్లు 6 తరగతులు చేయబోతున్నారు ఆ కమిషన్ యొక్క. అయితే దాంతో మీకు ఒక విషయం కూడా గుర్తు చేస్తా. దానికంటే ముందు ఒక విషయం ఉంది. మినిస్టర్ నిత్యానంద రాయ్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అంటే మోడీ ఫస్ట్ క్యాబినెట్లో నిత్యానంద రాయ్ ఏమంటాడంటే ఓబీసీ జనగణన అంటే కులాల జనగణన హైలీ ఇంపాసిబుల్, ఇది జరగదని అనేస్తాడు పార్లమెంట్లోనే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొత్తం పార్లమెంట్ సభ్యుల్లో ఓబీసీకి చెందిన వాళ్ళు ఈ దేశవ్యాప్తంగా 137 ఉన్నారు. ఒక్కడు నోరు తీయలేదు, ఒక్కడు కౌంటర్ ఇవ్వలేదు. మోడీ క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి కుల జనగణన చేయడానికి అవకాశం లేదు అని చెప్తాడు, చెయ్యము అని చెప్తాడు. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే బీసీలు యునైట్ అవుతారు అనే ఏకైక కారణం చేత రోహిణి కమిషన్ ఏర్పాటు చేసి బీసీల్లో 6 రకాల వర్గాలుగా తయారు చేసే ఒక కుట్ర పనడం జరిగింది 2017లో. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ విధంగా ఒక 6 రకాల వర్గాలు ఉన్నాయి. మీరు రోహిణి కమిషన్ చూడండి. అటువంటి ఒక దుర్మార్గుడు మానవతావాది బాబాసాహెబ్ను అడుగడుగునా కాపాడినటువంటి మాలకులం మనువాదులా? నేను చెప్పడం కాదు, వాల్యూమ్ నంబర్ 17 పార్ట్ 2 పేజ్ నంబర్ 504లో ద్రోహులు ఎవడో బాబాసాహెబే అంటున్నాడు. నేను పోరాటం చేస్తున్నా, నా పోరాటంలో భాగస్వామ్యం పంచుకోలేదు, నా ఉద్యమాల్లో వీళ్ళు ఎక్కడ రాలేదు, నాకెక్కడ మద్దతు చేయలేదు. ఈ సోకాల్డ్ నేషనలిస్ట్ హరిజన నాయకుడు నాకు సిద్ధాంత వ్యతిరేకి అయినటువంటి గాంధీ పక్కన చేరి ఈరోజు నాకు అవకాశాలు అడుగుతున్నారు, ఇటువంటి వాళ్ళను పిక్ రన్ థ్యూ అంటాను అని అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కరే. బాబాసాహెబ్ బాటలో నడుస్తూ బాబాసాహెబ్ ఉద్యమాన్ని బలపరుస్తూ చాలామంది మాళ్లకు ఏదైనా అన్యాయం జరిగితే కృష్ణమాదిగా వస్తాడు. కారంచేడులో ఏం జరిగింది? పోరాటం ఎవరు చేసిండ్రు? చుండూరులో ఏం జరిగింది? పోరాటం ఎవరు చేసిండ్రు? ఎవరి నాయకత్వంలో పోరాటం భయపడ్డది? ఒక కుల నాయకత్వంలోనా? మాలల లీడర్షిప్ ఎన్నడూ కూడా మాలల కొరకు వచ్చింది కాదు. వీళ్ళు చేస్తున్నటువంటి ఆ విష ప్రయత్నం మాత్రమే. మాలలు మనువాదులు కాదు, కృష్ణమాదిగ మనువాది. బీజేపీ అడుగుజాడల్లో ఆర్ఎస్ఎస్ ఫ్రేమ్లో ఒక హేట్ థియరీ ప్రకారము మాలల మీద ద్వేషం కక్కుతూ
సమాజాన్ని రెచ్చగొడుతున్నటువంటి, సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి కృష్ణమాదిగ మనువాది. ఎప్పుడూ బాబాసాహెబ్ పోరాటంలో భాగం పంచుకోలేదు. ఎక్కడ బాబాసాహెబ్ ఉద్యమాన్ని బలపరచడానికి భాగం పంచుకోలేదు. అక్కడ సోకాల్డ్ నేషనలిస్ట్ హరిజన పార్టీ నాయకుడు అవకాశం నాకేది అని అడుక్కునే పంచాయతీ ఏదైతే పెట్టిండో, ఈయన మళ్ళీ అడుక్కునే పంచాయతీ పెట్టిండు. అట్రాసిటీ యాక్ట్, చుండూరు కారంచెడు పోరాటం తర్వాత మాల నాయకత్వంలో పోరాటం జరిగితే దేశవ్యాప్తంగా వచ్చింది అట్రాసిటీ యాక్ట్. కేవలం మాలల కొరకు రాలేదు. దేశంలో ఉన్నటువంటి 1262 ఎస్సీ కులాలకు ఉపయోగపడే విధంగా చట్టం తీసుకొచ్చింది మాల నాయకత్వం. మాలల మనువాదులా? నువ్వు బాబాసాహెబ్ ఏ పోరాటంలో భాగస్వామ్యం పంచుకున్నావు? నీ తిండిపోతు పంచాయతీ తప్ప బాబాసాహెబ్ ఏ ఉద్యమంలో నువ్వు ఉన్నావు? చూపించు. బాబాసాహెబ్ అనంతరం జరిగినటువంటి ఏ పోరాటంలో నువ్వు బాబాసాహెబ్ పేరుతోటి ఉద్యమం చేసినావు? నీ తిండిపోతు గోల తప్ప ఎక్కడైనా నీ పోరాటం కనబడుతుందా? ఇప్పుడు కారంచెడు ఉద్యమం చూసుకున్నా, చుండూరు ఉద్యమం చూసుకున్నా, ఏ ఉద్యమాలు చూసుకున్నా అన్ని ఉద్యమాల్లో ముందుండి మీరే, అంటే పోరాటంలో మాదిగలు కూడా ఉన్నారు, కానీ నాయకత్వంలో మాత్రం మాలలే ఉంటారు. ఇక్కడ కూడా వాళ్ళే నాయకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి ఇంకా చాలా ఉద్యమాల్లో కూడా మాలల నాయకత్వంలో ఉండి మాదిగల్ని కేవలం ఉద్యమానికి మాత్రమే వాడుకున్నటువంటి అంశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నా, పొలిటికల్లీ ఎవరిని అణచేయడానికి లేదు. అక్కడ ఉద్యమాలు, ఇప్పుడు మీరేమంటున్నారంటే, ఆ మాట మాట్లాడుతూనే నేను చూసిన ఒక కామెంట్ ఏంటంటే, ఏ మాల ఇంటలెక్చువల్ మాదిగల కొరకు ఏ సాహిత్యం రాయలేదని. ఏ మాలోడు మాలల గురించి కూడా రాయలేదు. మరి గద్దర్ మాలోడు ఎక్కడన్నా మాలల గురించి రాసిండా? మొత్తం సమాజం యొక్క హితం గురించి రాసిండు. మాలకు తిండిపోతూ గోల లేదు, ఒక కులం గోల లేదు, ఒక కులం పంచాయతీ లేదు. మొత్తం సమాజం యొక్క హితం గురించి ఆలోచించే గొప్ప మనసున్నోళ్ళు మాలలు. గద్దర్ ప్రస్తావనలు ఎక్కడ కూడా ఆయన తన కులం గురించి ఎక్కడ రాయలేదు, పాడలేదు, మాట్లాడలేదు. మొత్తం సమాజం హితము, కేవలం ఎస్సీల హితం కాదు. అణచివేయబడిన ప్రతి ఒక్కడికి న్యాయం దక్కేలా ఒక ఉద్యమాన్ని, ఉద్యమ స్ఫూర్తిని నిలబెట్టిండు. గోరిటి వెంకన్న ఒక ఉద్యమకారుడు, ఒక రచయిత, ఒక కవి. అతను ఎక్కడన్నా మాలల గురించి పాడిండా, రాసిండా? మొత్తం సమాజం కొరకు, సమాజంలో వెనుకబడినటువంటి వాళ్ళ కొరకు మాట్లాడిండ్రు. సాయి చంద్ ఎక్కడన్నా మాలల గురించి మాట్లాడిండా? కవి, గాయకుడు, ప్రకృతి ప్రేమికుడు జయరాజన్న ఎప్పుడన్నా మాలల గురించి రాసిండా, పాడిండా? మొత్తం సమాజం యొక్క బాధ్యతను తీసుకొని అన్ని రకాల అణచివేతలకు గురవుతున్నటువంటి అన్ని కమ్యూనిటీలకు రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు, ఉద్యమాలు నిలబెట్టిండ్రు. ఇక నీ కులం గురించి, వాడు వచ్చిన కులం గురించే వాడిని రాకపోతే ఇక నీ కులం గురించి ఎక్కడ రాస్తాడు? నీకు కావాల్సింది ఏంటంటే నీ కులం గురించి రాయాలి. నీ నాయకులకు, నీ కవులకు, కళాకారులకు కులం ప్రీతి ఉన్నట్టు మాల నాయకులకు, కవులకు, కళాకారులకు కులం ప్రీతి లేదు కాబట్టి వాళ్ళు రాయలేదు. నీకుంది, నీకు ఆ గోల ఉంది, నీకు ఆ వివక్షత ఉంది కాబట్టి నువ్వు నీ కులం గురించి మాట్లాడుకున్నావు. నీ కులం గురించి వాళ్ళు రాయలేదని వాళ్ళని దోషులు అంటావా? వాళ్ళు ఎవరి గురించి రాయలేదే? అసలు కులం ప్రస్తావన లేకుండా అణచివేయబడ్డ ప్రతి పౌరుని గురించి మాట్లాడినటువంటి వాళ్ళు. దీన్ని ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ అణచివేసిన వాళ్ళందరి గురించి రాసిందంటే అదే కత్తి పద్మారావు, అదే కేజీ సత్యమూర్తి లాంటి వాళ్ళు ఎందుకు మరి దళితుల్లో ఉన్నటువంటి ఎస్సీ 59 కులాల్లో మాదిగలు లేదంటే వీళ్ళందరూ వెనుకబడిపోయారు, వీళ్ళ కోసం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా? మరి అదే గద్దరు, అదే గోరటెంకన్న వీళ్ళందరూ కూడా దానికోసం రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా నిజంగానే మాలలో సమాజ హితం కోరేవాళ్ళు ఏదంటే వాళ్ళ హితం కూడా కోరాల్సిన అవసరం ఉంటుంది కదా? మరి నేనేమంటున్నానంటే వాళ్ళు ఏ కులానికి లోబడలేదు. అణచివేయబడ్డ ప్రతి కులం గురించి వాళ్ళ రిప్రజెంటేషన్ వెళ్ళింది. ఓకే, అక్కడ కులం అనే ప్రస్తావన కేజీ సత్యమూర్తి దగ్గర నుండి మొదలు పెడితే కులం అనే ప్రస్తావన కత్తి పద్మారావు దగ్గర లేదు, బొజ్జ తారకం సార్ దగ్గర లేదు, గోరెటి వెంకన్న దగ్గర లేదు, గద్దరన్న దగ్గర లేదు, జయరాజన్న దగ్గర లేదు, ఎవరి దగ్గర కులం ప్రస్తావన లేదు. కులం అనే గోల
నీ దగ్గర తప్ప వీళ్ళకు లేదు అని చెప్తున్నా. అయితే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వెంటనే ప్రకటించిండు, మేము వీళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు అయితే ఆ నోటిఫికేషన్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము, లేదు అంటే వచ్చే నోటిఫికేషన్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము, దీనికి సంబంధించిన విషయంలో మేము అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి రకరకాలుగా మొత్తానికైతే అది ఇంతకుముందు మాదిగలందరినీ మాలలకి టికెట్లు ఇచ్చిన కోపంతో ఉన్నారు, వాళ్ళందరినీ కూల్ చేయడం కోసమా, లేదంటే రెండోసారి మాదిగ నాయకులు కొంతమంది పోయి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు కూడా పాజిటివ్గా తప్పకుండా దీని మీద ఒక కమిటీ చేస్తాము, కమిషన్ ఏర్పాటు చేస్తాము, ఏ రకంగానైనా మేము వర్గీకరణకు అనుకూలంగా మేము తీర్పు చేస్తాము అని మాట ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనల మేరకు, మీరేమో సూచనలు అంటున్నారో తీర్పు అనిపించే వాళ్ళు అంటారు, ఆ సూచనల మేరకు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు కనుక వర్గీకరణకు సంబంధించిన విషయంలో తీర్మానాలు కనుక చేసే అవకాశాలు ఉన్నాయా, చేస్తే జరిగే నష్టమే ఉన్నది. ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను పొలిటికల్ మెకానిజంలో ఉన్నాను, రకరకాల రాష్ట్రాల్లో రకరకాల నాయకత్వంలో. ఇట్స్ మై బిజినెస్ ఓన్లీ. పనిచేస్తున్న క్రమంలో ఓటు మెకానిజం మీద ఒక ఫ్రేమ్ ఉంటుంది మాకు. రేవంత్ రెడ్డి కృష్ణమాదిగా ఈ తిండిపోతు గోల అది భరించలేక ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు అనుకున్నా. రీసెంట్లీ నేను కూడా మాలల నాయకత్వంలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారిని కలిశాము. కలిసిన తర్వాత ఇట్స్ ఏ పొలిటికల్ స్టంట్ అనే విషయం అర్థమైపోయింది నాకు. వాళ్ళు చెప్పరు, అది మనకు అర్థమవుతుంది, అర్థం చేసుకోవాలి కూడా. ఎప్పుడైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో 565 పేజీల జడ్జిమెంటు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి క్షుణ్ణంగా తెలుసుకొని అడ్వకేట్ జనరల్ సలహాలు సూచనలు తీసుకొని ఒక ప్రకటన చేయాలి. కానీ ఆవేశపూరితంగా వాళ్ళ బ్లాక్మెయిలింగ్తో ప్రకటన చేయడం అది ఒక ముఖ్యమంత్రి హోదాలో అది తగదు ఆయనకు. రెండవది, ఆయనకు ఈ జనాభా మీద అవగాహన లేదు. రెండవది, నేను తీసుకెళ్ళిన అంశంలో పొలిటికల్ మెకానిజంలో రెండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా మాదిగ ఓటు బ్యాంక్ ఈజ్ అన్స్టేబుల్ ఓటు బ్యాంక్. దాని కిందనే పరిగణలోకి తీసుకుని నేను చంద్రబాబు నాయుడుకు వర్క్ చేశాను ఆయనతో కలిసి, కాబట్టి నాకు తెలుసు ఆయన దృష్టిలో కూడా అన్స్టేబుల్ ఓటు బ్యాంక్ అనే ఉంది. మాలలు స్టేబుల్ ఓటు బ్యాంక్ కింద వస్తారు. అయితే మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్పాము, ఎలక్షన్ అప్పుడు ఈయనేమో బీజేపీ సంఖలో చేరి బీజేపీకి ఓటేయండి అని చెప్పిండు. బీజేపీకి ఓటేయని చెప్పిండు. ఓటేయడమే కాదు, మీకు అత్యంత దారుణం చెప్తా ఒకటి. 1999లో చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ పాస్ చేసినప్పుడు సబ్ కేటగరైజేషన్ మీద అత్యంత ప్రముఖ పాత్ర పోషించింది కడియం శ్రీహరి. చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మినిస్టర్ ఆయన. ఈవెన్ దో మందకృష్ణ ఉద్యమంలో అత్యధికంగా ఫండింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా అతనే. కడియం శ్రీహరి బిడ్డకు టికెట్ వస్తే ఆయన బీజేపీ నీడ కింద చేరి బీజేపీ సంఖలో దూరి ఆమె ఎస్సీ కాదు ముస్లిం అని ప్రకటన చేస్తున్నాడు. ఎంత నీతి బాహ్యుడినా, ఎంత నీతి బాహ్యుడు అంటున్నా. కేవలం బై డిఫాల్ట్గా నాగర్ కర్నూలు సీట్ మాల్లోకి వచ్చింది. అది పొలిటికల్ లాబింగ్లో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఒక నాయకుడు అక్కడ ఉన్నాడు కాబట్టి వచ్చింది కావచ్చు. ఎంత గోల చేసిండ్రు మరి. గతంలో దాదాపు 2 స్థానాలు నీకే ఉన్నాయి. ఎక్కడన్నా మాల నాయకుడు గోల చేసిండ్రా? నీకే దక్కినాయని అన్నాడా? ఈరోజు మొత్తం సర్పంచ్ల లిస్టు తీయండి, మాదిగల పర్సంటేజ్ ఎక్కువ, మాదిగ సర్పంచ్లు ఎక్కువ. ఎంపీటీసీల లిస్టు తీయండి, మాదిగ ఎంపీటీసీలు ఎక్కువ. జడ్పీటీసీల లిస్టు తీయండి, మాదిగ జడ్పీటీసీలు ఎక్కువ. ఎంపీపీల లిస్టు తీయండి, మాదిగ ఎంపీపీలు ఎక్కువ. ఇదొక మార్కెట్ కమిటీ చైర్మన్ లోకల్ బాడీ మొత్తం ఎక్కడికక్కడ చూసినట్లయితే మాదిగలు ఎక్కువ. కానీ ఏ మాల నాయకుడు మాదిగలు దోచుకున్నాడని అన్నాడా? అనలేదు. వచ్చినటువంటి పొలిటికల్ అవకాశాలను వాళ్ళు వాడుకున్నారు అన్నదే తప్ప ఈ గోల ఎక్కడ చేయలేదు. ఈ గోల చేసే లక్షణం అది వాళ్ళకు జెనెటికల్ ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడి నుండి జగ్జీవన్ రావు దగ్గర నుండి వస్తుంది. ఇది కొత్తదేం కాదు ఇది. అయితే మీరు ఒక విషయం చూడాలి, రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రకటన అది పొలిటికల్ స్టంట్.
ఈయన ఎలక్షన్ కంటే ముందు బీజేపీ కోటేయాలంటాడు, ఒక నాయకుడేమో బీఎస్పీ పార్టీలు వెళ్ళి బీఎస్పీ కోటేయంటాడు, ఇంకో నాయకుడేమో మాది రాజ్యం మహారాజ్యం సామ్రాజ్యం అని ఒక పార్టీ పెట్టుకొని మాకు ఓటు అంటాడు. మాది ఓట్లు మొత్తం ఎక్కడికక్కడ డివేట్ అయినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర మాల ఓటు బ్యాంక్ది. మొత్తం 65 లక్షల మొత్తం ఎస్సీ పాపులేషన్లో 28 లక్షల మంది మాలలు ఉన్నారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్తో ఉన్నారు. అదే మేము హెచ్చరించినాం. నీతో ఉన్నది మేము, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది మేము. నువ్వు నీ పొలిటికల్ ప్రయోగం కొరకు నువ్వు చేస్తానడం ఇది కరెక్ట్ కాదు. చేస్తే మేము తిరగబడతామని ఆల్టర్నేట్ ఇచ్చి వచ్చాం, రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చాం. ఇప్పుడు తిరగబడతాం అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే 30 ఏళ్ళ పోరాటానికి సంబంధించిన విషయంలో 30 ఏళ్ళ పోరాటానికి ఇది ముగింపు అనుకొని ఒకవేళ వర్గీకరణకు సంబంధించిన విషయంలో అది రాజ్యాంగ వ్యతిరేకమైన ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనలు ఏవైతే ఆ సూచనలు చేసుకొని వాళ్ళు ఒకవేళ నిజంగానే అవకాశాల్లో వాళ్ళకు ముందు అవకాశాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసేది ఉంటే నష్టం లేదు. ఇప్పటి నుండి అయినా కూడా మీరు అంటున్నట్టుగా విద్యా ఉద్యోగ అవకాశాలు వాళ్ళు ముందుకు పోయేది ఉంటే వాళ్ళకి అర్థమవుతాయి కదా, ఇది అయిపోయింది, మన పోరాటం ఇది కాదు, మనం చేయాల్సింది ఇది కాదు అనే విషయము. రాకేష్ గారు, నాకు ఇండివిజువల్ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నేను సమాజం మీద ఇండివిజువల్ ఆలోచన రుద్దొద్దు. క్రిమి లేయర్ అనేది ఆర్థికపరమైన అంశము, అది కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకమని చెప్తున్నా. అట్ ద సేమ్ టైం రిజర్వేషన్ ఈజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. రిజర్వేషన్ ఈజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. రిజర్వేషన్ అనుభవిస్తున్న వాడు అది వాడి అబ్బాయి ఇచ్చింది కాదు, బాబాసాహెబ్ పోరాట ఫలితంగా వచ్చింది. కాబట్టి అతడు ఖచ్చితంగా తన సమాజం చైతన్యం కొరకు తన సమాజాన్ని ముందుకు తీసుకురావడానికి వాడు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి, సామాజిక బాధ్యతను వహించాలంటున్నారు. రిజర్వేషన్ అనుభవదారులు ఇటు మాలలైనా మాదిగలైనా 90% మంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించారు. నా వ్యక్తిగతంగా నేను చూసినట్లయితే వీళ్ళ మీద క్రిమిలేర్ ఎందుకు రావద్దు అనే ఆలోచన నాకుంది. రిజర్వేషన్ అనుభవించినటువంటి ఒక డాక్టర్, అతను వచ్చినటువంటి సమాజం దాన్ని చూడాలా, వచ్చినటువంటి గ్రామం, ఆ గ్రామంలో ఏ కులం నుండి వస్తుండో లేదా ఏ సమాజం నుండి వస్తుండో ఏ గ్రామం నుండి వస్తున్నాడో వాడు రిజర్వేషన్ అనుభవించి ఒక ఉన్నత స్థానంలో ఎదిగిన తర్వాత రిజర్వేషన్ ఫలాలకు దూరంగా ఉన్నటువంటి వాళ్లకు న్యాయం చేకూర్చేలా అతని సమయంలో కొంత సమయాన్ని, అతని సంపాదనలో కొంత సంపాదనను జాతి కొరకు కేటాయించాలా. ఏ ఒక్కటి చేయట్లేదు. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారము క్రిమిలేర్ రావాలి, వీళ్ళందరిని ఎత్తేయాలని అంటాను నేను. కానీ పర్సనల్ ఒపీనియన్ వేరు, చట్టం వేరు, కాన్స్టిట్యూషన్ యొక్క ఫ్రేమ్ వేరు. నేను ఇప్పటివరకు మాట్లాడింది కాన్స్టిట్యూషన్ యొక్క ఫ్రేమ్. క్రిమిలేయర్ గురించి మాట్లాడుతున్నట్టు ఇటు మాల అయినా మాదిగైనా ఎవరైతే సామాజిక బాధ్యత నిర్వర్తించలేదో వాళ్ళని ఎత్తేసి పడేయాలా. ఎందుకంటే దాని వెనకాల ఉన్నటువంటి జనాన్ని వీళ్ళు ఆదుకోలేదు, వాళ్ళని చైతన్యం చేయలేదు, వాళ్ళ సమయం కేటాయించలేదు, వాళ్ళకి ఎక్కడ ఆదుకోలేదు. కాబట్టి వీళ్ళని ఎత్తేసి వచ్చే వాళ్ళకు అవకాశం కల్పించాలని నా పర్సనల్ ఒపీనియన్ నాకు ఉంది. కానీ క్రిమిలేయర్ అనేది ఆర్థికపరమైనటువంటి అంశము. ఆర్థికపరమైన అంశము రిజర్వేషన్కు అప్లికేబుల్ కాదు. రిజర్వేషన్కు ఉన్నటువంటి క్రైటీరియా సామాజిక వెనుకబాటుతనము. రిజర్వేషన్ ఈజ్ ఏ సోషల్ స్టిగ్మా. హిందూ వ్యవస్థ మూలంగా ఏర్పడినటువంటి సామాజిక కలంకాన్ని తుడిచివేసి సమాజంలో సమానత్వాన్ని స్థాపించడానికి మాత్రమే ఏర్పడ్డది. ఒక రకంగా నేను వీళ్లకు తీయాలని నా పర్సనల్ ఒపీనియన్ ఉన్న ఒక పౌరునిగా, ఒక బాధ్యతతో వ్యక్తిగా నేను గమనిస్తున్న దాంట్లో రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు గుడిలోకి వెళ్ళినట్లయితే ఆ గుళ్ళకు తిరిగి ఆవు మూత్రంతో శుభ్రం చేస్తున్నారు. రాష్ట్రపతినే కాదు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి అనేక సివిల్ సర్వెంట్స్ కుల వివక్షతను వాళ్ళు ఎట్లా ఎదుర్కొన్నారనేది వాళ్ళ నోటి ద్వారానే స్పష్టంగా వాళ్ళు ఐఏఎస్ విజయ్ కుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో డిపార్ట్మెంట్లో ప్రభుత్వంలో ఆయన ఎట్లా వివక్షతను అనుభవించిండ్రు, గంధం చంద్రుడు గారు వీళ్ళందరూ స్పష్టంగా తన ఇంటర్వ్యూస్లో చెప్పారు. అదేవిధంగా సరే వీళ్ళు అనుభవించిండ్రు, అది విషయం పక్కన పెడితే ఈ సబ్ కేటగరైజేషన్ పోరాటంలో భాగస్వామైనటువంటి ప్రొఫెసర్ కాసిం అనేక వేదికల మీద ఆయన మాట్లాడిన సందర్భం, ఆయన మాట్లాడింది, నేనేం ఆయన గురించి కొత్తగా చెప్పట్లేదు. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను, మా భార్య రెడ్డి భార్య అయినప్పటికీ మేము హైదరాబాద్లో అనేక ప్లేసెస్లో
రెంట్ కొరకు ఇల్లు అడగడానికి వెళ్ళినట్లయితే కులం కారణం చేత మాకు ఇవ్వలేదు అని. ఇక్కడ ప్రొఫెసర్ కాసిం నెత్తిలో అసలు ఏముందో నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ఒక ప్రొఫెసర్వి, నీ భార్య రెడ్డి అయినప్పటికీ నీకు ఈరోజు కులం కారణం చేత ఇల్లు అద్దెకు దొరకట్లేదు. రేపు ఈ సబ్ కేటగరైజేషన్ అయినా క్రిమిలేయర్ అయినా వచ్చిందైనా ఇది ఆర్థిక వెనుకబాటుతనం మూలంగా రాలేదు. నీ సామాజిక వెనుకబాటుతనం పోయిందా? నువ్వు ప్రొఫెసర్ అయినంతనా? రెడ్డి అమ్మాయిని చేసుకున్నంత మాత్రాన పోయిందా? సామాజిక వెనుకబాటుతనం పోలేదు, కుల వివక్షత కారణం చేత నీకు రూమ్ రెంట్ దొరకలేదు. మరి ఈరోజు నువ్వు సబ్ కేటగరైజేషన్ గురించి మాట్లాడుతావు, క్రిమిలేయర్ గురించి మాట్లాడుతున్నావు. అసలు నెత్తి ఉన్నట్టా లేనట్టా? నువ్వే ప్రత్యక్ష బాధితుడివి. నువ్వే అంటున్నావు నాకు కులం పేరిట రూమ్ రెంట్కు దొరకలేదని. మరి ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నావు? ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకొచ్చిన జడ్జిమెంట్లో ఒక సబ్ కేటగరైజేషన్ ఒక అంశమే, 139 పేజీల జడ్జిమెంటే. రిమైనింగ్ మొత్తం గవై ఆధ్వర్యంలో మిగిలిన 3 జడ్జిలు కలిసి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మొత్తం క్రిమిలేయర్ గురించే ఉంది. క్రిమిలేయర్ అప్లికేబుల్ అయితే ఆర్థికపరమైన వెనుకబాటుతనం మీద అప్లికేబుల్ అవుతుంది. అప్లికేబుల్ అయినట్లయితే నీ సామాజిక వెనుకబాటుతనం పోయినట్ట. ప్రొఫెసర్ కాసిం సమాజానికి సమాధానం ఇవ్వాలి. అది పర్సనల్ ఒపీనియన్ ఉండడం వేరు. నేనే అన్నాను, పర్సనల్ ఒపీనియన్, వీళ్ళు బాధ్యతను విస్మరించారు కాబట్టి వీళ్ళ రిజర్వేషన్ ఎత్తేయాలని నాకు కోపం ఉంది. కానీ నేను కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ గురించి మాట్లాడుతున్నా, చట్టం గురించి మాట్లాడుతున్నా. పర్సనల్ ఒపీనియన్ ఉండడం వేరు, చట్టం గురించి మాట్లాడడం వేరు. ఓకే, జస్టిస్ గవై పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాడు. జస్టిస్ గవై గురించి మాట్లాడమంటారా? అతడు అన్న ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, వాళ్ళ నాన్న డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు, ఎక్కడ? మహారాష్ట్రలో. ఇద్దరు గవయే. నాందేడ్లో ఒక గవై కుటుంబం, 2 అన్నదమ్ములై కళ్ళు తీసేసిండు కుల వివక్షత కారణం చేత. వీళ్ళ అన్న నోరెత్తలేదు, వీళ్ళ నాన్న నోరెత్తలేదు. వీళ్ళ అన్న నోరెత్తలేదు కాబట్టి ఇతను పార్లమెంటు సెక్రటరీగా ప్రమోషన్ వెళ్ళిండ్రు. ఈయన ఏమో డిప్యూటీ ఉన్నవాడు స్పీకర్ అయిపోయిండు. ఆ కుటుంబ నేపథ్యం నుండి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. ఏం తెలుసు జస్టిస్ గవైకు? జస్టిస్ బేలా త్రివేది గారికి ఉన్నటువంటి సామాజిక స్పృహ, కాన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ ఈ మిగిలిన 6 ఏ జడ్జికు లేదు. జస్టిస్ చంద్రచూడ్కి అయితే ఎక్కడ కూడా లేదు. చీఫ్ జస్టిస్కి ఎక్కడ కూడా లేదంటున్నా. రిజర్వేషన్ యొక్క క్రైటీరియాను పక్కన పెట్టేసి సబ్ కేటగరైజేషన్ చేయాలంటాడు. అంటే అవగాహన లేకుండా చీఫ్ జస్టిస్ స్థాయికి ఎదిగిరా? ఇప్పుడు అవగాహన లేకుండా ఎదిగినరా అంటే మీరు నవ్వే మాటలే మాట్లాడతారు. వాస్తవానికి పంకజ్ మిట్టల్ ఇచ్చిన జడ్జిమెంట్లో 56 పేజీల జడ్జిమెంట్లో ఏ దేశంలో ఉన్నామండి మనం? ఏ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్లో ఉన్నాం? భగవద్గీత శ్లోకాలను కోట్ చేస్తూ, మహాభారత శ్లోకాలను కోట్ చేస్తూ, స్కంద పురాణం శ్లోకాలను కోట్ చేస్తూ క్రిమిలేయర్ అప్లికేబుల్ చేయాలి, హిందూ వ్యవస్థలు ఇవి ఉన్నాయని చెప్తున్నాడంటే ఏం తెలుసు వీళ్ళకు? నిజంగానే సుప్రీంకోర్టు ఈ జడ్జులకు ఎస్సీ కులాల మీద ప్రేమ ఉంటే, ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నేటికి కూడా నిర్మూలించబడలేదు. దాని మీద కఠినమైన చట్టాలు చేయాలి. వీళ్ళు కఠినమైన చట్టాలు చేయాలి. సమాజం మీద నిజంగా ప్రేమ వీళ్లకు ఎస్సీ కమ్యూనిటీ మీద ఉన్నట్లయితే, నిజంగానే వీళ్లకు ప్రేమ ఉన్నట్లయితే ఈ కులాలకు ఈ గొడవ ఎందుకు జరుగుతుంది? వీళ్ళ పాపులేషన్ ఈరోజు 2021 సెన్సస్ ప్రకారం మనం ఎస్సీ పాపులేషన్ చూసినట్లయితే 20%, 15% ఉండి ఎందుకు ఇది 20% ఇచ్చేస్తే న్యాయం జరుగుతుందని వీళ్ళు జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇప్పటివరకు ఈ దేశం మొత్తంలో కూడా రిజర్వేషన్ పూర్తి స్థాయిలో ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఈ కులాలకు న్యాయం జరుగుతుంది, ఈ గొడవలు జరగవని వాళ్ళు పరిశీలనలోకి తీసుకోవాలి. ఎక్కడ ఉందా ఆ పరిశీలన? పబ్లిక్ సెక్టార్ అన్నీ కూడా క్లోజ్ అయ్యి ప్రైవేట్ సెక్టార్గా మారుతున్నాయి. పబ్లిక్ సెక్టార్లోనే కదా రిజర్వేషన్లు ఉన్నాయి. మీరు అట్లెట్లా క్లోజ్ చేస్తారని గవర్నమెంట్కు డైరెక్షన్స్ ఇవ్వాలి. ఎక్కడైనా ఉందా? లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిలు కేవలం ఇప్పటివరకు 140 కుటుంబాల నుండి మాత్రమే వస్తున్నారు. 140 కుటుంబాలే కాదు, ఒక డాటా చెప్తాను మీకు. ఈ వ్యవస్థ ఎంత దుర్మార్గమైనది. ఇటు కృష్ణమాదిగైనా కావచ్చు, లేదా అతని బ్యాచ్ తిండిపోతు గోలా బ్యాచ్. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కేవలం మాలలు దోచుకున్నారు. చదువుకున్నటువంటి మాలలు కొత్త ముందులో ఉన్నప్పటికీ, ఆ రోజు తెలంగాణలో కాదు, మళ్ళీ ఏపీలో ఉంది.
తెలంగాణలో మాల వెనుకబాటుతనానికి గురైండు. నేను మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మీకు కొన్ని విషయాలు మాత్రమే చెప్పాను. మిగిలిన అంశాలు మళ్ళీ చర్చిద్దాం. నిజంగా వీళ్లకు ఈ దేశం మీద ప్రేమ ఉంటే ఆ జడ్జిలకైనా ఈ ఉద్యమకారులకైనా ఈ దేశం యొక్క మొత్తం స్ట్రక్చర్ ఫ్రేమ్ను గమనించండి. లోక్సభ ఎంపీల్లో 80% కేవలం బ్రాహ్మణ్ కులం ఉంది. కేవలం బ్రాహ్మణ్ కులం ఉంది. రాజ్యసభ ఎంపీలో 96% బ్రాహ్మణ్ మాత్రమే ఉన్నారు. గవర్నర్స్లో 50% గవర్నర్స్ బ్రాహ్మిన్సే ఉన్నారు. క్యాబినెట్ సెక్రటరీలో 33% క్యాబినెట్ సెక్రటరీలు బ్రాహ్మిన్సే ఉన్నారు. మినిస్టర్ సెక్రటరీస్లో 54% కేవలం బ్రాహ్మిన్సే ఉన్నారు. మిగిలిన సెక్రటరీస్లో 62% బ్రాహ్మిన్సే ఉన్నారు. పర్సనల్ సెక్రటరీస్లో 70% బ్రాహ్మిన్సే ఉన్నారు. యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీస్లో 91% బ్రాహ్మిన్సే ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జెస్లో 96% బ్రాహ్మిన్సే ఉన్నారు. హైకోర్టు జడ్జెస్లో 80% మొత్తం జడ్జెస్ బ్రాహ్మిన్సే ఉన్నారు. అదేవిధంగా రాయవారులు 81% బ్రాహ్మిన్సే ఉన్నారు. బ్యాంక్స్లో 57% బ్రాహ్మిన్సే ఉన్నారు. ఎయిర్లైన్స్లో 61% బ్రాహ్మిన్సే ఉన్నారు. ఐఏఎస్ 72% బ్రాహ్మిన్సే ఉన్నారు. ఐపీఎస్ 61% బ్రాహ్మిన్సే ఉన్నారు. టీవీ యాక్టర్స్ 83% బ్రాహ్మిన్సే ఉన్నారు. మీడియా 90% కేవలం బ్రాహ్మిన్సే ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ సెక్టార్ మెయిన్ స్ట్రీమ్లో 72% బ్రాహ్మిన్సే ఉన్నారు. క్రికెట్ 75% బ్రాహ్మిన్సే ఉన్నారు. మందిరాల్లో 100% రిజర్వేషన్ బ్రాహ్మిన్స్దే. ఆ బ్రాహ్మణ్ కుటుంబాల నేపథ్యం నుండి వచ్చినటువంటి వీళ్ళ మాట్లాడేది సమాజం గురించి. మరి పబ్లిక్ సెక్టార్ మొత్తం క్లోజ్ అయ్యి ప్రైవేట్ సెక్టార్గా మారుతున్నప్పుడు రిజర్వేషన్ అనేది పబ్లిక్ సెక్టార్లో అప్లికేబుల్ అయితే ఉద్యమకారులు ఎప్పుడైనా ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ కావాలని అడిగినరా? ఎందుకు ఇవ్వకూడదు? ప్రైవేట్ సెక్టార్లో ప్రభుత్వ వనరులను వాడుకొని కదా ప్రైవేట్ సెక్టార్ ఎస్టాబ్లిష్ అయింది. ప్రభుత్వ వనరులు ఎవడి అబ్బా సొత్తు? మోడీ అబ్బా సొత్తా? లేదా కేసీఆర్ అబ్బా సొత్తా? లేదా చంద్రబాబు అబ్బా సొత్తా? ప్రైవేట్ సెక్టార్ వెలిసిన ఇక్కడ అది ప్రజాధనాన్ని వినియోగిస్తుంది, ప్రజా వనరులను ఉపయోగిస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు దాదాపు అన్ని వర్గాల ప్రజలకు సమంగా పంచబడడానికి కాన్స్టిట్యూషన్లో అనేక ప్రొవిజన్స్ ఉన్నాయి. కేవలం కొన్ని వర్గాలకు దోచిపెట్టిండ్రు. నిజంగానే సుప్రీంకోర్టు జడ్జిలకు ఈ దేశం మీద ప్రేమ ఉన్నట్లయితే, ఈ దేశం మీద కేవలం ఎస్సీల మీద ప్రేమ ఉన్నట్లయితే 185 మిలియన్ల హెక్టార్ల భూమి ఈ దేశంలో సాగుయోగమైన భూమి అయితే 90% భూమి అందులో కేవలం 10% వర్గాల చేతిలో బందీ అయి ఉంది. 185 మిలియన్ల హెక్టార్ల భూమిలో 90% భూమి కేవలం 10% మంది కులాల చేతిలో ఉంది అంటున్నా. మరి దీని గురించి ఆవిడ మాట్లాడు. ఒకవేళ వీళ్లకు సామాజిక అవగాహన, సామాజిక స్పృహ అయితే ఇట్లా అన్కాన్స్టిట్యూషనల్ ఇక్కడ సుప్రీంకోర్టు సీజే అయినా అతడు ఇచ్చినటువంటి 139 పేజీల సబ్ కేటగరైజేషన్ జడ్జిమెంట్లో సూచనల్లో ఆ సూచనల్లో ఎక్కడ కూడా జస్టిస్ అంటున్నా ఇంద్రసహాని కేసు 9 జడ్జిల ధర్మాసనం ప్రస్తావన తీసుకురాలేదు. ఏవి చెన్నయ్య జడ్జిమెంట్ విషయంలో జరిగినటువంటి జడ్జిమెంటు ఆ జడ్జిలు పేర్కొన్న అంశాలను ప్రస్తావనలు తీసుకోలేదు. ఏవి చెన్నయ్య జడ్జిమెంటు ఇక్కడ హోమోజినస్ కమ్యూనిటీ హోమోజినస్ కమ్యూనిటీ కాబట్టి చేయడానికి వీల్లేదని ఏవి చెన్నయ్య కేసులో ప్రాథమిక అంశం దానిగా తీసుకున్నారు. లేదు వాళ్ళలో కూడా కుల వర్గాలు ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే 50% జనరల్ కోటాలకు పెట్టినటువంటి ఈ వ్యవస్థ అదంతా హోమోజినస్ కమ్యూనిటీ మరి ఎట్లా పెట్టిండ్రు? ఏ బేసిస్ మీద పెట్టిండ్రు? ఈ విధంగా కేవలం ఎస్సీ కులాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బలపరుస్తున్నటువంటి ఈ కులాల్ని నిర్వీర్యం చేయడానికి మాత్రమే బ్రాహ్మణీయ వ్యవస్థ ద్వారా కుట్రపూరితంగా వచ్చినటువంటి అంశం తప్ప ఇందులో ఒక కులం యొక్క సామాజిక వెనుకబాటుతనం లేదా అతని చదువుపరమైన వెనుకబాటుతనం అనేది ఎక్కడా క్రైటీరియా కాకుండా ఆర్థికపరమైన వెనుకబాటుతనం అది కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్కు భిన్నంగా ఉన్నప్పటికీ తెర మీదకి తీసుకొచ్చి కులాల మధ్య పేచి పంచాయతీ పెడుతున్నారు. ఇది యాక్చువల్లీ సబ్ కేటగరైజేషన్లో జరుగుతున్నటువంటి పూర్తి పరిణామాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే ఈరోజు వర్గీకరణ సంబంధించిన అంశంలో ఏం జరుగుతుంది ఏంది అనే విషయంలో ఒక బ్రీఫ్ అనాలిసిస్ అయితే ఇచ్చారు. అయితే రానున్న రోజుల్లో తప్పకుండా మా ఇండియన్ మీడియా వేదికగా ఈ రిజర్వేషన్లు అసలు ఎందుకు ఏ బేసిస్లో రిజర్వేషన్ రావడం జరిగింది, బాబాసాహెబ్ ఎందుకు దానికోసం
పోరాటం చేసి మరి రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం వచ్చింది. ఇన్ని కులాలను 3 వర్గాలుగా విభజించి అంటే వర్గాలుగా చేసి ఎస్సీ ఎస్టీ బీసీలు అని చెప్పేసి వాళ్ళకు ప్రత్యేక వాటాలను కల్పించాల్సిన అవసరం వచ్చింది. రెండవది ప్రపంచ దేశాల్లో ఏ దేశాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, అమెరికాలో ఉండేదంటే అక్కడ వాటిని ఏమంటున్నారు, చైనా కానీ జపాన్ రష్యా లాంటి దేశాల్లో కూడా ఒకవేళ రిజర్వేషన్ ఉండేదంటే అక్కడ వాటిని ఏమంటున్నారు. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి డేటాతో మళ్ళీ తప్పకుండా ఎన్ఎన్ మీడియా వేదికగా మీతో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు మళ్ళీ టైం ఇవ్వాలని కోరుతూ మీరు కూడా ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ఈరోజు చేసినటువంటి చర్చకు సంబంధించిన విషయంలో ఎక్కడ ఏ అంశంలో మీరు ఒకవేళ దీని మీద డిబేట్ కానీ లేదంటే ఇందులో ఉన్నటువంటి అంశాల మీద మీరు మాట్లాడాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మీరు కామెంట్ రూపంలో రాయండి. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.